సరే నేనే చెప్తా పజిల్ క్యాన్సర్. ఇక్కడ ఏమైంది మనకి, సో మనం డైలీ వేసుకునేట్టు టాబ్లెట్స్ ఒక బాటిల్ నుంచి ఒక టాబ్లెట్ తీసుకున్నాం, రెండో బాటిల్ నుంచి అంటే బాటిల్ బి నుంచి ఒక టాబ్లెట్ తీసుకోవడానికి వస్తే మనకి ఏమైంది, సడన్గా మన చేతిలో 2 టాబ్లెట్స్ పడ్డాయి కదా. సో ఇప్పుడు మొత్తం ఎన్ని టాబ్లెట్స్ అయినాయి, 3 టాబ్లెట్స్ అయినాయి. సో 3 టాబ్లెట్స్లో నేను ఏం చేయాలి, బాటిల్ ఏలో ఒక టాబ్లెట్ వేసుకోవాలి, బాటిల్ బిలో ఒక టాబ్లెట్ వేసుకోవాలి. ఇక్కడ కండిషన్ ఏంటంటే నా దగ్గర ఉన్న 3 టాబ్లెట్స్ నేను ఏమంటారు, నేను పడేయను, యాజ్ వెల్ యాజ్ ఏమంటారు, నా దగ్గర ఉన్న ఆప్షన్ ఓన్లీ ఒక ఆప్షన్ ఏంటంటే ఆ 3 టాబ్లెట్స్లో ఓన్లీ 2 టాబ్లెట్స్ మాత్రమే నేను వేసుకోవాలన్నమాట. సో ఎలా వేసుకుంటా అంటే బాటిల్ ఏ నుంచి ఒక టాబ్లెట్ వేసుకున్నా, బాటిల్ బి నుంచి సడన్గా 2 పడ్డాయి. నేను మళ్ళీ ఏం చేస్తాను అంటే బాటిల్ ఏలోకి వెళ్ళి ఇంకొక టాబ్లెట్స్ తీసుకుంటా. అర్థమైందా? అప్పుడు నా దగ్గర ఎన్ని టాబ్లెట్స్ అవుతాయి, ఎన్ని అవుతాయి, 4 టాబ్లెట్స్ అవుతాయి. కాబట్టి నేను ఏం చేస్తా, 4 టాబ్లెట్స్ని సగం సగం చేసి వేసుకుంటా. సో 4 టాబ్లెట్స్ని సగం చేసి వేసుకుంటే నేను వేసుకున్నది 2 అన్నట్టు కదా. అప్పుడు ఏ టాబ్లెట్ వేసుకున్నా సరే ఇప్పుడు 4 పీసెస్ని ఆఫ్ చేసి వేసుకుంటే అందులో బాటిల్ ఏలో ఉన్న టాబ్లెట్ ఒక దీన్ని కవర్ చేసి, బాటిల్ బిలో ఉన్న టాబ్లెట్ ఒక దీన్ని కవర్ చేస్తా. ఐ రైట్? అర్థమైందా ఆన్సర్? సూపర్ వాణి, అవసరం. ఎస్, మరి మనం స్టార్ట్ చేద్దామా? మేబీ మన ఫ్రెండ్స్కి నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, జాయిన్ కాలేరు. ఓకే మనం స్టార్ట్ చేద్దాం. ఏంటంటే మనం నిన్న ఏం నేర్చుకున్నాం, బేసిక్స్ అన్నీ నేర్చుకున్నాం కదా. సో ఈరోజు ఏం చేస్తామంటే అసలు సింటాక్స్ ఏ విధంగా రాస్తుంది అంటే, ఇప్పుడు మనం అంటాం కదా గ్రామర్ అని, గ్రామర్ నేర్చుకోవడం ఇప్పుడు మనం సీక్వల్ గ్రామర్ నేర్చుకుంటున్నాం అని అర్థం. సో సీక్వల్ గ్రామర్ని మనం ఏమంటాం, సింటాక్స్ అని అంటాం. ఓకేనా? సో సింటాక్స్ ఈ సీక్వల్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఎవరైనా చెప్తారా? సీక్వల్ స్ట్రక్చర్ క్రియేట్, సెలెక్ట్, క్రియేట్, సెలెక్ట్, వేర్, వేర్, గ్రూప్ బై, హ్యావింగ్, ఆర్డర్ బై. మనం ఏ సింటాక్స్ రాసినా ఈ ఆర్డర్లోనే రాయాలి, వీటన్నిటిని యూజ్ చేసుకొని రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏ విధంగా రాయొచ్చు అంటే మనం ఏం చేద్దామంటే, మనం ఫస్ట్ డేటాని క్రియేట్ చేయడం అనేది పక్కకు పెడదాం. ఓకేనా? సో డేటాని సెలెక్ట్ చేయడం నుంచి నేర్చుకున్నాం. ఓకే, సో ఏంటంటే ఇప్పుడు సెలెక్ట్ అంటేనే మనకి నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ రైట్. ఒక టేబుల్లో ఉన్న మనకు కావాల్సిన కాలమ్స్ని కానీ లేకపోతే అదే అంతే, మనకు కావాల్సిన కాలమ్స్ని టేబుల్ నుంచి తీసుకోవడానికి మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ స్టేట్మెంట్ వాడతాం అనమాట. అంటే ఈ సెలెక్ట్ కీని వాడతాం. సో మనం ఎట్లా తీసుకోవాలి మరి సెలెక్ట్ యూజ్ చేసి అంటే, లెట్ మీ రైట్. ఓకే, ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఒక టేబుల్ ఉంది, దట్ ఈస్ కాల్డ్, సో నేను ఈ టేబుల్ ఏమంటున్నా అంటే ఓకే, ఈ టేబుల్ ఏమంటున్నా నేను అంటే ఈ టేబుల్ ఎంప్లాయీ టేబుల్. ఓకేనా? మనకి డేటాబేస్లో ప్రతి టేబుల్స్ డేటా అనేది మొత్తం టేబుల్స్ లెక్క స్టోర్ అవుతాయని చెప్పినా కదా. సో ప్రతి టేబుల్కి ఒక నేమ్ ఉంటుంది కదా. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా మనకి సీక్వెల్లో ఉందని అనుకున్నాం. ఓకే, ఈ టేబుల్ నేమ్ ఏంటంటే, ఈ టేబుల్ నేమ్ ఎంప్లాయీ టేబుల్. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళేసి ఏం రాస్తున్నాం, టేబుల్ నేమ్ వచ్చేసి టేబుల్. ఓకేనా? సో మరి
ఈ ఎంప్లాయీ టేబుల్లో ఉన్న సో నాకేం కావాలి ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లో ఉన్న ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంప్లాయీ యొక్క ఐడి వాళ్ళ యొక్క సాలరీ అంటే ఇవన్నీ కాలమ్స్ సి ఇవన్నీ కాలమ్స్. సో ఈ టేబుల్ నుంచి నేను ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటా అంటే ఫస్ట్ మనం రాసేది సెలెక్ట్ అని రాసుకుంటాం. సెలెక్ట్ అని రాసిన తర్వాతకి ఆ టేబుల్ నుంచి ఏమేమి కావాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ డేటా చూడడానికి నాకు ఈ టేబుల్లో ఉన్న ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ ఐడి కావాలి కామా శాలరీ కావాలి. సో ఇక్కడ ఏంటంటే సెలెక్ట్లో రాసే లిస్ట్ అన్నీ కూడా కాలమ్ నేమ్స్. ఓకేనా, సెలెక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. మనం ఏ కాలమ్స్ అయితే కావాలో ఆ కాలమ్ నేమ్స్ అన్నిటినీ ప్రొవైడ్ చేస్తాం. నాకు ఏమేమి కావాలి, ఎంప్లాయీ ఐడి కావాలి, శాలరీ కావాలి. సో ఇట్లా మనకు కావాల్సిన కాలమ్ నేమ్స్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ పెట్టేస్తాం. పెట్టిన తర్వాతకి మెయిన్గా మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఈ కాలమ్స్ అన్నీ ఏ టేబుల్ నుంచి ఏ టేబుల్లో ఉన్నాయో ఆ టేబుల్ నేమ్ రాయాలన్నమాట. ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఏంటి, ఫ్రమ్. ఓకే, ఫ్రమ్. ఈ కాలమ్స్ అన్ని ఏ టేబుల్లో ఉన్నాయి, మనకి ఎంప్లాయీ టేబుల్లో ఉన్నాయి. ఓకేనా, ఎంప్లాయీ టేబుల్ అర్థమైందా? సో సెలెక్ట్ ఎందుకంటే ఒక టేబుల్లో ఉన్న మనకి కావాల్సిన డేటాని సెలెక్ట్ చేసి చూడడానికి మనం ఏం చేస్తామంటే సెలెక్ట్ అనే దీన్ని వాడతాం. ఓకేనా, సెలెక్ట్ రాసేసి మనకు కావాల్సిన కాలమ్స్ లిస్ట్ మొత్తం రాసి ఈ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనేది ఖచ్చితంగా రాయాలన్నమాట. సో ఇది రాస్తే అసలు రిజల్ట్ ఏమొస్తుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఓకేనా, సో ఇప్పుడు మీ అందరికి నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్. సో మన దగ్గర డేటా ఏంటంటే మన డేటాబేస్ సీక్వల్ క్లాసెస్. ఓకేనా, ఈ డేటాబేస్లో టేబుల్స్కి వెళ్తే నేను ఎంప్లాయీ డేటా అనే ఒక టేబుల్ కనిపిస్తుంది మీకు. ఓకే, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే కాలమ్స్ ఉంది కదా, కాలమ్స్, ఇవన్నీ కాలమ్స్ అన్నమాట. సో మనం ఎట్లా రాసుకుంటాం క్వెరీ అంటే మనం అక్కడ రాసినాం కదా, ఇప్పుడు సెలెక్ట్ దాన్ని ఎక్కడ రాసిన చూడండి, ఇంక్రీజ్ సైజ్ కనిపిస్తుంది అందరికి. సెలెక్ట్ ఇందాక ఏం రాసిన నాకు ఎంప్లాయీ ఐడి కావాలి కామా. సో నాకేం కావాలి, శాలరీ. అంటే నేను ఇట్లా నేమ్స్ నేను టైప్ చేసుకోవచ్చు అనమాట. కాలమ్ నేమ్స్ ఉంటాయి కదా, కాలమ్ నేమ్స్ని నేను ఈ విధంగా టైప్ చేయొచ్చు. బట్ ఎందుకు టైపింగ్ అని చెప్పేసి నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఉన్న కాలమ్ నేమ్స్ని నేను ఇట్లా డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తున్నా. ఓకేనా, నాకు కావాల్సింది ఎంప్లాయీ ఐడి, శాలరీ. సో ఇవన్నీ నాకు ఏ టేబుల్లో ఉన్నాయి, ఫ్రమ్. సెలెక్ట్ రాసిన తర్వాతకి ఫ్రమ్ ఈజ్ కంపల్సరీ, ఎందుకంటే మనం ఏ టేబుల్ నుంచి రాస్తున్నాం అనేది ఈ ఫ్రమ్ అనేది చెప్తుంది అనమాట. ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఏం రాస్తాం, సెలెక్ట్ మనకి ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ నేమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అనే విధంగా రాసేస్తాం అనమాట. సో దీన్ని సెలెక్ట్ చేసేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ చేయడానికి మనకు షార్ట్ కట్ ఏంటంటే F5 నొక్కాలి, ఆర్ ఎల్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అయిపోతుంది. సో నాకు కింద అవుట్పుట్లో ఏమొచ్చింది, ఈ డిబిఓ ఎంప్లాయీ డేటాలో ఉండే ఎంప్లాయీ ఐడి కాలం, శాలరీ కాలం రెండు కూడా వచ్చేసినాయి. అర్థమైందా? ఎక్కడనే ఏమైనా కన్ఫ్యూజ్ చేసినా మిమ్మల్ని? చేయలేదు కదా, అయితే మీకు నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలన్నమాట. సో ఏంటంటే నాకు ఎంప్లాయీ టేబుల్ నుంచి ఒక ఎంప్లాయీ యొక్క నేము, వాళ్ళు జాయిన్ అయిన డేటు, వాళ్ళు రిజైన్ అయిన డేట్ కావాలి. ఇక్కడ చూస్తే మనకి ఎంప్లాయీ టేబుల్లో ఏ కాలమ్స్ ఉన్నాయి అనేది కాలమ్స్ నేమ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి అందరికి ఇక్కడ. సో నాకు ఏం కావాలంటే ఈ ఎంప్లాయీ డేటా నుంచి ఒక ఎంప్లాయీ యొక్క ఐడి, వాళ్ళు జాయిన్ అయిన డేట్, వాళ్ళు రిజైన్ అయిన డేట్. ఓకే,
ఎవరు చెప్తారు? నేను చెప్తారా అని చెప్పండి. సేమ్ అంతే. సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, ఉమ్, సాలరీ తీసేయు, ఉమ్, ఎంప్లాయీ ఐడి తర్వాత జాయినింగ్ డేట్, కామా పెట్టి జాయినింగ్ డేట్ యాడ్ చేయు, ఉమ్. అండ్ మళ్ళీ కామా పెట్టి ఇక్కడ డేట్ ఆఫ్ యాక్చువల్లీ డేట్, అది డేట్ ఆఫ్ రిజైనింగ్ అని ఉండాలి, బట్ కాలం నేమ్ తప్పు పోయిందనమాట. ఓకే. ఈ 3 రాష్ట్రం తర్వాత ఫ్రమ్ ఎక్కడ నుండి, ఎంప్లాయీ డేటా నుండి, ఫ్రమ్ ఎంప్లాయీ డిబిఓ ఆఫ్ ఎంప్లాయీ డేటా. నేను సెలెక్ట్ చేసేసి ఎగ్జిక్యూట్ అని నొక్కితే ఇప్పుడు మీరు చెప్పిన దీనికి డేటా వచ్చేస్తుంది ఈ విధంగా. అర్థమైందా? ఒకవేళ నేను ఇక్కడ పైన ఒక క్వెరీ రాసిన, కింద ఒక క్వెరీ రాసిన కదా, ఇట్లా రెండింటిని సెలెక్ట్ చేస్తే 2 రన్ అయ్యి 2 వచ్చేస్తాయి అనమాట, ఒకదాని కింద ఒకటి. ఓకే. సో ఎక్కడ సెలెక్ట్ చేస్తున్నావు నువ్వు? నేను ఎక్కడ సెలెక్ట్ చేస్తలేను. ఇప్పుడు నేను సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్ ఎగ్జిక్యూట్ నొక్కిన అనుకో, అంటే ఈ కంప్లీట్గా ఈ వర్క్ బుక్లో ఉన్న క్వెరీస్ అన్ని ఎగ్జిక్యూట్ అయిపోతాయి అనమాట. సో నేను పైన ఒక క్వెరీ రాసిన, కింద ఒకటి రాసిన కదా, నేను డైరెక్ట్ ఎగ్జిక్యూట్ నొక్కితే ఈ 2 రన్ అవుతాయి. అర్థమైందా? ఓకే ఓకే. సో ఇప్పుడు సెలెక్ట్ ఎందుకో మీకు క్లియరా? సెలెక్ట్ ఎందుకు చేస్తున్నా అనేది. కానీ నాకు ఇప్పుడు టేబుల్లో ఉన్న మొత్తం కావాలి, అంటే టేబుల్లో ఉన్న మొత్తం డేటా కావాలి అని అనుకోండి, ఏం చేస్తారు? టేబుల్లో ఉన్న మొత్తం డేటా కావాలి. సేమ్ అంతే, కాకపోతే ఎక్కువ కాలమ్స్ యాడ్ అవుతాయి. ఇవన్నీ తీసుకొని అక్కడ పేస్ట్ చేసి ఫ్రమ్ ఎంప్లాయీ డేటా. అయితే ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక 40 కాలమ్స్ ఉన్నాయి. అర్థమైందా? నాకు ఒక 40 కాలమ్స్ ఉన్నాయి. సో నేను అన్ని కాలమ్స్ ని సెలెక్ట్ చేసి చూసుకోవాలి డేటాని. అంటే ఇప్పుడు 40 కాలమ్స్ ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పెట్టేసి ఫ్రమ్ అని చెప్పేసి రాసి చూడలేము కదా. అర్థమైందా నా ఛాలెంజ్? అంటే ఒక టేబుల్లో చాలా ఒక 40-50 కాలమ్స్ ఉన్నాయి అనుకో, మనం ప్రతి కాలమ్ ని మనం డేటా మొత్తం చూడాలనుకున్నప్పుడు అన్ని కాలమ్స్ ని డ్రాగ్ చేసి అక్కడ పెట్టేసి మనం చూడలేము. అంటే టైం టేకింగ్, చూడొచ్చు బట్ టైం టేకింగ్, రైట్? సో అలా మనం మొత్తం కాలమ్స్ ని చూడాలి అని అనుకుంటే మనకు ఒక వైల్డ్ క్యారెక్టర్ అని అంటాం దాన్ని. అది ఏంటంటే స్టార్. ఓకే, ఏమంటామంటే మనం వైల్డ్ క్యారెక్టర్స్ అని అంటాం. ఈ స్టార్ ప్లస్ ఈ క్వశ్చన్ మార్క్, ఇవన్నీ వైల్డ్ క్యారెక్టర్స్ అని అంటాం. ఓకే, ఇంకొకటి పర్సెంటైల్, ఈ క్వశ్చన్ మార్క్ అండ్ ఇది ఉంది చూసిండ్రా. సో స్టార్ ఇండికేట్స్ ఆల్ క్యారెక్టర్స్, క్వశ్చన్ మార్క్ ఇండికేట్స్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్. ఓకేనా? సో స్టార్ అంటే ఏంటంటే ఇట్ విల్ ఇండికేట్ ఆల్ క్యారెక్టర్స్. ఎట్లా అనేది చెప్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే మన సిచ్యువేషన్కి మనం అన్ని కాలమ్స్ని ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ మెన్షనింగ్ ఆల్ కాలమ్ నేమ్స్ మనం ఒక క్యారెక్టర్ పెడతాం. ఇక్కడ ఏంటంటే అది స్టార్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, సో దీన్ని నేను సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే సో ఈ టేబుల్ మొత్తం వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఇది సెలెక్ట్, అన్ని కాలమ్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి స్టార్ ఇండికేట్స్ ఆల్ క్యారెక్టర్స్. అలా అని చెప్పేసి మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టలేము, రైట్? ఇక్కడ మీకు ఇందాక ఏం చెప్పినా క్వశ్చన్ మార్క్ అంటే సింగిల్ క్యారెక్టర్ కదా. సో క్వశ్చన్ మార్క్ పెడితే వస్తుందా అంటే రాదు. ఎందుకంటే వీఆర్ నాట్ స్పెసిఫైయింగ్. ఇప్పుడు అన్ని కాలమ్స్ ఉన్నాయి, ఏ ఒక్క కాలమ్ అని మనం స్పెసిఫై చేయట్లేదు అనమాట. అంటే మీకు సిచ్యువేషన్ చూపిస్తా వేర్ వీ కెన్ యూస్ కాలమ్ నేమ్ అనేది, సారీ క్వశ్చన్ మార్క్ అనేది. ఓకే, ఇక్కడ అండర్ స్కోర్ ఇంకా కొన్ని ఉంటాయి, లెట్ మీ షో లేటర్. ఓకే ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి ఒక టేబుల్ నుంచి డేటాని ఎట్లా తీసుకోవాలో వచ్చింది. కానీ మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎలాంటివంటే చెప్తాను. సెలెక్ట్ స్టార్, ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి
మనం ఓన్లీ మనకు కావాల్సిన డేటాను, అంత డేటాను కాకుండా కొన్ని కండిషన్స్ పెట్టేసి మనకి డేటాని రాబట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఎట్లా అంటే డేటా అంటే కంప్లీట్ డేటా ఉంటుంది అందరివి, కాకపోతే నాకు అట్లా కాదు. నాకు ఏం కావాలంటే ఓన్లీ హైదరాబాద్ ఎంప్లాయీస్ యొక్క డేటానే కావాలి. నేను అంత డేటాని చూసుకోలేను. మనము ఏమంటారు, ఈ డేటా మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ మనకి ఎక్సెల్ వచ్చు కాబట్టి ఎక్సెల్ ఏమైనా వేసుకోవచ్చు. బట్ అలా కాకుండా మనం ఇక్కడ ఏం చేయాలంటే ఓన్లీ నాకు హైదరాబాద్ ఎంప్లాయీస్ యొక్క డేటా కావాలి. హైదరాబాద్ ఎంప్లాయీస్ డేటాను మాత్రమే సెలెక్ట్ చేయాలి. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఒక కండిషన్ పెడుతున్నా, రైట్? మనము సేమ్ థింగ్ని, సేమ్ టాస్క్ని నేను మీకు గూగుల్ షీట్లో ఇచ్చిన అనుకోండి, గూగుల్ షీట్లో ఏమని అడిగిన అంటే ఐ జస్ట్ వాంట్ డేటా ఆఫ్ హైదరాబాద్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఎంటైర్ డేటా అని అన్న అనుకోండి, మీరు ఏం చేస్తారు? ట్రై చేస్తాం. ఫిల్టర్ పెట్టుకొని ఫిల్టర్ పెట్టుకుంటాం. ఎస్. డేటా సో మొత్తం మనం ఏం చేస్తాం, ఫిల్టర్ పెట్టుకుంటాం. మరి ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నా, ఎంటైర్ డేటాలకించి హైదరాబాద్ ఎంప్లాయీస్ ని ఫిల్టర్ చేసుకుంటున్నాం కదా. సో మరి అక్కడ గూగుల్ షీట్లో అయితే ఫిల్టర్ అనే ఆప్షన్ ఉంటుంది. మరి SQL లో ఫిల్టర్ ఎట్లా వేస్తారు అంటే, మనకి ఇక్కడ సెలెక్ట్ తర్వాత ఒక కమాండ్ రాసిన, ఇక్కడ వేర్ అని తీసినావా, వేర్ అనే పర్టికులర్ కమాండ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఫిల్టరింగ్ కోసం యూజ్ చేస్తాం. SQL లో మనకి గూగుల్ షీట్లో, ఎక్సెల్లో ఫిల్టర్ ఆప్షన్ ఏ విధంగా అయితే ఉంటుందో దట్ ఈస్ ఈక్వివాలెంట్ టు వేర్ ఇన్ SQL. అర్థమైందా? సో నేను ఏం చేస్తా అంటే, ఎట్లా రాస్తాం వేర్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ రాస్తున్నా. సో నేనేం చేస్తున్నా ఇప్పుడు వేర్, ఓకే, వేర్ మనకి ఏం కావాలి, మన కండిషన్ ఏంటిది, మన కండిషన్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఏముండాలి అంటే హైదరాబాద్. మనం ఇక్కడ ఏం చేస్తామంటే SQL సర్వర్లో టెక్స్ట్ని సింగిల్ క్యారెక్టర్లో మెన్షన్ చేస్తాం అనమాట. ఓకే, టెక్స్ట్ని ఒకవేళ నెంబర్స్ ఉంటే మనం ఏమంటారు కోడ్స్ అవసరం లేదు, సింగిల్ కోడ్స్లో మెన్షన్ చేస్తాం టెక్స్ట్ని. దీన్ని సెలెక్ట్ చేసేసి నేను కొడితే నాకు ఇప్పుడు ఏమొచ్చింది, ఓన్లీ హైదరాబాద్ ఎంప్లాయీస్ యొక్క డేటా వచ్చింది. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఏంటంటే ఫిల్టరింగ్ కోసం యూజ్ చేసేది వేర్ కండిషన్, వేర్. సో అలానే మీరు నాకేం చేస్తారంటే, నాకు ఐ వాంట్ ద ఎంప్లాయీస్ who has salary above 50,000. నాకు ఓన్లీ 50,000 అబోవ్ సాలరీ ఉన్న ఎంప్లాయీస్ యొక్క డేటా మాత్రమే కావాలి. గ్రేటర్ దెన్ యూస్ చేసుకోవచ్చా? గ్రేటర్ దెన్ యూస్ చేసుకోవచ్చా? యూజ్ చేసుకోవచ్చు. సో చెప్పండి మీ సెలెక్ట్ asterisk star select asterisk from DB for employee data where employee salary column ఎక్కడ ఉంది? ఎంప్లాయీ ఇక్కడ salary is greater than 50,000. Greater than 50,000 పెట్టిన. ఓకే, కానీ ఇక్కడ గుర్తుంచుకోండి మనం కాలమ్ నేమ్స్, ఓకే లెట్ మీ టెల్, ఇప్పుడు 50,000 అబౌవ్ ఎవరు లేరు. ఓకే, కాబట్టి మనకు డేటా వచ్చేది ఓన్లీ కాలమ్ నేమ్స్ మాత్రమే వచ్చినాయి. లెట్ మీ పుట్ as 40,000. చెక్. సో ఇప్పుడు 40,000 అబౌవ్ సాలరీ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే వచ్చిండ్రు. ఓకే, సో నేనేం చేస్తాను అంటే జస్ట్ చూపిస్తున్నా. ఎస్, ఓకే ఓకే అంతే. సో ఇప్పుడు నేను ఇక్కడ కాలమ్ నేమ్స్ మెన్షన్ చేస్తున్నా కదా, కాలమ్ యాక్చువల్గా
సాలరీ అంటే ఇక్కడ ప్రాపర్ కేసులో ఉంది, బట్ నేను ఏం చేసిన అంటే లోవర్ కేసులో మెన్షన్ చేసిన. బట్ కాలమ్ నేమ్స్ ఆర్ నాట్ కేస్ సెన్సిటివ్. అంటే కాలమ్ నేమ్స్ మనం ఏ విధంగా రాసుకోవచ్చు. లెట్ మీ రైట్. ఇక్కడ ఎంప్లాయీ ఐడి మనకి ఏ విధంగా ఉంది, ఈఎంపీ అది అట్లుంది కదా. సో నేను ఎట్లా రాస్తా అంటే ఇట్లా రాస్తా, ఎంప్లాయీ ఐడి invalid column name. Okay, let me put. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ మనం కాలమ్ నేమ్స్ నార్మల్గా ఎప్పుడైనా సరే అండర్ స్కోర్తో ఉంటే దెర్ ఈజ్ నో ప్రాబ్లం. బట్ ఇలా మనకి స్పేస్ ఉంది అనుకో కొన్నిసార్లు ఎర్రర్ ప్రొసెస్ ఇస్తుంది. బట్ నేను ఏం చేస్తున్నానంటే ఓకే, సో మనం ఏం చేస్తామంటే ఈ స్పేస్తో వచ్చే ఎర్రర్ ఏదైతే ఉందో దాన్ని జస్ట్ ఓవర్కమ్ చేయడానికి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్నాయి చూసినరా. సో అవనేది నేను యాడ్ చేసేస్తున్నా అంతే. లెట్స్ సీ. ఒక డౌట్, ఇప్పుడు సెలెక్ట్ ఉంది కదా, అట్లీస్ట్ మనం డైరెక్ట్ సాలరీ గ్రేటర్ దెన్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్ అని రాసుకోలేము క్వైరీ. ఎక్కడ ఇప్పుడు సెలెక్ట్, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్టార్ బదులు సాలరీ అనే కాలమ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఎస్ ఎస్ సాలరీ పెట్టి ఫ్రమ్ టేబుల్ అని పెట్టి కాదు క్వైరీ. ఒక్క నిమిషం మీరు చెప్పండి, నేను ఇక్కడ రాస్తా. సో సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. సాలరీ కాలమ్ Oh God, so much noise I'm getting. అంటే మీరు కండిషన్ నే సెలెక్ట్ లో రాయాలని అనుకుంటున్నారా? Oh God, నాయిస్ వస్తుంది. సో మనం జస్ట్ సెలెక్ట్ ఈజ్ ఫర్ ఓన్లీ సెలెక్టింగ్, ఓకే. బట్ కండిషన్స్ ఏమైనా రాయాలి అని అనుకుంటే దట్ we need to write in where condition. ఓకే, ఖచ్చితంగా మనం వేర్ కండిషన్స్ వేర్ దీంట్లోనే రాయాలన్నమాట. కాకపోతే నీకు ఇప్పుడు సెలెక్ట్ సాలరీ, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పండి. సో నాకు గ్రేటర్ దెన్ 40,000 సాలరీ ఉన్న ఎంప్లాయీ ఐడి వాళ్ళ సిటీ నేమ్స్ కావాలి. సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి ఫ్రమ్ టేబుల్. Add city even. Comma City. city From DBO of employee data. from DBO employee data where Salary is greater than 40,000, రైట్. సో ఏంటంటే నీకు మన సెలెక్ట్ లోపల ఈ కండిషన్ ని బేస్ చేసుకొని నీకు ఏ కాలమ్స్ కావాలనుకుంటే ఆ కాలమ్స్ మనం సెలెక్ట్ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. సెలెక్ట్ ఈస్ ఓన్లీ ఫర్ సెలెక్టింగ్ కాలమ్స్, బట్ కండిషన్స్ యూ మస్ట్ అండ్ షుడ్ మెన్షన్ ఇన్ వేర్. ఓకే, మనం వేర్లో కండిషన్ పెట్టుకొని మనకి ఆ కండిషన్ బేస్డ్ ఏ కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మనం సెలెక్ట్ లిస్ట్ లో రాసేసుకుంటాం. రాని ఇది ఎగ్జిక్యూట్ చేయాలి ఒకసారి. ఇప్పుడు రాసింది సో కనిపిస్తుందా ఇది అవుట్పుట్? ఎంప్లాయీ ఐడి సిటీ వచ్చేసింది. సో ఇప్పుడు మొత్తానికి మనం ఇక్కడ ఏం రాసుకుందామంటే వేర్ ఈజ్ లైక్ ఫిల్టర్ అనమాట. ఓకే, వేర్ అనేది ఇక్కడ ఫిల్టర్. సాలరీ కూడా అంటే ఇప్పుడు అర్థం కాలేదు, చెప్పండి. ఏం పడుతుంది? జస్ట్ గ్రేటర్ దెన్ 40,000 అని పడుతుంది కదా అక్కడ. అవును, ఇప్పుడు ఇంకో కాలమ్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు సాలరీ అమౌంట్ కూడా పడుద్ది ఇక్కడ. సాలరీ, ఇప్పుడు మీరు సాలరీని కూడా యాడ్ చేయాలనుకుంటున్నారా? అంటే మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, సో అట్లా కొంచెం అర్థం కావట్లేదు. సో మీరు సాలరీని కూడా యాడ్ చేయాలనుకుంటున్నారా లిస్ట్ లో? ఐ థింక్ శాలరీ, సమ్ ఆఫ్ శాలరీ లేకుంటే యావరేజ్ శాలరీ అలా అడుగుతున్నట్టుంది రానికన్నా.
అంతేనా సప మీరు అడిగేది సమ్ ఆఫ్ సాలరీ ఆర్ ఇదేనా అడిగేది మీరు ఏమంటారు యూ కెన్ రైట్ ఇన్ షార్ట్ ఓకే మీరు బాక్స్ మీరు చాట్ బాక్స్లో రాయొచ్చు ఐ విల్ సీ దట్ ఓకే సో మీరు చాట్ బాక్స్లో రాయండి మీరు అడిగిన డౌట్ ఇక్కడ చూద్దాం ఓకేనా ఓకే మరి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వేర్ ఇన్ సీక్వల్ లైక్ ఫిల్టర్ ఇన్ ఎక్సెల్ ఓకే ఫిల్టర్ ఇన్ ఎక్సెల్ సో మనం వేర్తోన ఇక్కడ రాస్తున్నాం చూసిండ్రా ఈ గ్రేటర్ దెన్ లెస్ దెన్ వీటన్నిటి మనం ఏమంటామంటే ఆపరేటర్స్ అని అనొచ్చు రైట్ సో ఇప్పుడు నేను రాసే I can put it as mathematical operators. So where conditions లో మనం mathematical operators ని యూజ్ చేయొచ్చు లైక్ less than, greater than అండ్ ఇంకొకటి ద మెయిన్ కండిషన్. ఇప్పుడు మీ అందరికి ఒక క్వశ్చన్ చెప్తా, ఆ క్వశ్చన్కి మీరు నాకు ఆన్సర్ చేయాలి. సో నాకు 40,000 శాలరీ ఉన్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కావాలి. 40,000 శాలరీ ఎవరికైతే ఉందో ఆ ఎంప్లాయీస్ కాకుండా మిగతా వాళ్ళందరూ కావాలి. ఎవరు చెప్తారు? Rani, can you repeat? So extract employees data who 40,000. Let me check the salaries first. ఓకే, నాకేం కావాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి. సో నాకు ఏ ఎంప్లాయీస్కి అయితే 40,000 శాలరీ ఉందో ఆ ఎంప్లాయీస్ కాకుండా మిగతా ఎంప్లాయీస్ డేటా మొత్తం కావాలి. అర్థమైందా క్వశ్చన్? Rani, not equal to condition use చేయొచ్చా ఇక్కడ? యూజ్ చేయొచ్చు. సో దానికోసమే నేను ఇక్కడ ఏమంటారు ఇప్పుడు మీకు ఆ క్వశ్చన్ అడిగింది అనమాట. సో నాట్ ఈక్వల్ టు Where salary not equals to 40,000. ఎట్లా పెడతారు నాట్ ఈక్వల్ సింబల్? ఈక్వల్ టు పెట్టి దాన్ని కట్ చేయాలి. డూ యూ హ్యావ్ దట్ ఇన్ కీబోర్డ్? నో, మనకి కీబోర్డ్ లో Exclamation equals సీక్వల్ నేర్చుకునేటప్పుడు నేను ఫస్ట్ చేసిన మిస్టేక్ అదే అనమాట. సో ఈక్వల్ పెట్టి కట్ చేయడం. సో బట్ మనకి కీబోర్డ్ లో ఈక్వల్ ఉండి కట్ చేయడం అనేది ఉండదు అనమాట. సో నాట్ ఈక్వల్ ఎట్లా రాస్తాం మనం అంటే లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఇట్లా రాస్తాం అనమాట. నాట్ ఈక్వల్. అర్థమైందా? సో నాట్ ఈక్వల్ ఈ విధంగా రాస్తాం. మనం ఇంకొక విధంగా ఏ విధంగా రాయొచ్చు అంటే ఇట్లా రాస్తాం అనమాట. అంటే మనం నాట్ ఈక్వల్ ని ఇజ్ ఈక్వల్ పెట్టి కట్ చేయడం అనేది మన కీబోర్డ్ లో ఉండదు. కాబట్టి మనము ఎక్స్క్లమేటరీ సింబల్ ఇజ్ ఈక్వల్స్ టు పెడతాం, ఆర్ ఎల్స్ గ్రేటర్ దెన్, లెస్ దెన్ పెట్టేస్తాం. సాలరీ నాట్ ఈక్వల్ టు 40,000 ఇట్లా రాస్తాం అనమాట. ఓకే, సో నేను ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఎగ్జాక్ట్ 40,000 శాలరీ ఉన్న వాళ్ళు ఎవరు లేరేమో మరి. బట్ నాకు ఇక్కడ 40,000 శాలరీ ఉన్న వాళ్ళు లేరు ఇక్కడ. లేకపోతే ఓకే అంటే మన ఇక్కడ ఏంటిది లెస్ దెన్, గ్రేటర్ దెన్, నాట్ ఈక్వల్ టు. ఓకే, ఇవన్నీ మ్యాథమెటికల్ ఆపరేటర్స్. లెస్ దెన్, గ్రేటర్ దెన్, నాట్ ఈక్వల్ టు, ఈజ్ ఈక్వల్స్ టు. ఓకే, ఇవి వీటన్నిటిని వాడతాం అనమాట. సో కొన్ని లాజికల్ ఆపరేటర్స్ని కూడా వాడతాం. సో మరి అవసరం ఎక్కడ వస్తుందంటే ఐ విల్ టెల్. నాకేం కావాలంటే ఐ వాంట్ ఎంప్లాయీస్ డేటా whose city is Mumbai and కోల్కతా. ముంబై, కోల్కతా సిటీ వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క డేటా కావాలి. ఇందాక నేను ఏం చేసిన ఒకటే హైదరాబాద్ సిటీ వాళ్ళ డేటాని ఫుల్ చేసినాం కదా. ఇప్పుడు నాకు అట్లా కాదు. ఐ వాంట్ ముంబై ఎంప్లాయీస్ డేటా యాజ్ వెల్ యాజ్ ఐ వాంట్ కోల్కతా ఎంప్లాయీస్ డేటా. ఏమనుకుంటున్నారు? యాజ్ పర్ యువర్ థాట్. Their city in వేర్ city in operator. ఓకే
బ్రాకెట్ హైదరాబాద్ హైదరాబాద్ ముంబై మనకి ముంబై కోల్కతారా? కోల్కతా కోల్కతా సో మీకు చెప్తాను. ఓకే, మనం ఇట్లా రాసుకోవచ్చు. ఇంకొకటి మనకు తెలిసిన మెథడ్ ప్రకారం అంటే మీన్స్ మనం ఇందాక ఈజ్ ఈక్వల్ టు నేర్చుకున్నాం కదా ఇందాక. సో వేర్ సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అని. సో మనం ఈజ్ ఈక్వల్ టు యూజ్ చేసి రాద్దాం మన జస్ట్ జనరల్గా. ఓకే, మనకు ఈజ్ ఈక్వల్ టు నేర్చుకున్నాం కాబట్టి మనం ఈజ్ ఈక్వల్స్ టు ముంబై అని రాసుకుంటున్నాం. సో మళ్ళీ నాకేం కావాలి, నేను 2 కండిషన్స్ మెన్షన్ చేయాలి, రైట్? సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ముంబై అని, మరియు నాకు ఇంకొక సిటీ ఏం కావాలి, కోల్కతా సిటీ కావాలి. అయితే మనం ఏం చేస్తామంటే వేర్ కండిషన్లో ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ పెట్టొచ్చు, కాకపోతే వాటిని కనెక్ట్ చేస్తాం. చూసిండ్రా, మధ్యలో కనెక్ట్ చేయడానికి ఒక ఆపరేటర్ని యూజ్ చేస్తాం మనం. ఆ ఆపరేటర్స్ని మనం ఏమంటామంటే లాజికల్ ఆపరేటర్స్ అని అంటాం. అర్థమైందా? లాజికల్ ఆపరేటర్స్ ఈజ్ నథింగ్ బట్ మనం నేర్చుకున్నాం కదా గూగుల్ ఏమంటారు గూగుల్ షీట్స్ వాడేటప్పుడు మనం ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ వాడాల్సి. వెరీ నైస్. అండ్ ఆర్. సో ఇక్కడ అండ్ యూజ్ చేయాలా ఆర్ యూజ్ చేయాలా? ఇప్పుడు అండ్ ఆర్ మీనింగ్ అందరికి తెలుసు, బట్ ఇక్కడ అండ్ యూజ్ చేయాలా ఆర్ యూజ్ చేయాలా మీరు చెప్పాలి. ఓకే సరే, రియాక్షన్ విధంగా నేను అండ్ యూజ్ చేసి రాసేస్తున్నా. వేర్ సిటీ ఈజ్ ఈక్వల్ టు ముంబై అండ్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు కోల్కతా. అవుట్పుట్ ఏమొస్తుంది? అవుట్పుట్ ఏమొస్తుంది? ఎవరైనా డిఫరెంట్గా ఆలోచించారు? ఓకే, లెట్ మీ షో యూ ద అవుట్పుట్. ఓకే, సో మనకి డేటాలో ముంబై వాళ్ళు ఉన్నారు కదా, సో కోల్కతా వాళ్ళు ఉన్నారు, బట్ మనకి డేటా ఎందుకు రాలేదు? 2 కండిషన్స్ వాడినాం కదా మనం. నాకేం డేటా కావాలంటే నాకు ముంబై సిటీ వాళ్ళది కావాలి, కోల్కతా సిటీ వాళ్ళది కావాలి. సిటీ రిమూవ్ చేయాలి ఇక్కడ కోల్కతా దగ్గర సిటీ. సో సిటీ రిమూవ్ చేస్తే అసలు క్వెరీ రన్ కాదనమాట, సింటాక్స్ ఎర్రర్ పొసెసెస్ అని. సో ఇవి చెప్పినట్టుగా సిటీని తీసేసి రన్ చేశాను. ఓకేనా, మీరు చెప్పినట్టుగా లెట్ మీ రిమూవ్ సిటీ. ఇలా రన్ చేస్తే మనకి వస్తుంది, ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఖచ్చితంగా కండిషన్స్ ఎన్ని ఉన్నా సరే మనం కాలం మెన్షన్ చేస్తే కండిషన్ రాయాలన్నమాట. 2 వేర్ కండిషన్లు రాయొచ్చారా అని? ఇప్పుడు మనం రాసేది 2 కండిషన్స్. మనం రాసేది వేరు 2 సార్లు. సి మనకి సింటాక్స్ ఎర్రర్ రాలేదు, మనకి క్వెరీ ఎగ్జిక్యూట్ అయింది బట్ అవుట్పుట్ రాలేదు. ఎందుకు? సింటాక్స్ ఎర్రర్ వస్తే దట్ ఈస్ అనదర్ థింగ్. 2 times సిటీ అని మనం. ఓకే, ఒక క్వశ్చన్. సరే, ఓకే, లెట్ మీ పుట్ ఆర్. ఇప్పుడు నేనేం అడుగుతాను క్వశ్చన్. సో శిరీష, మీరు ఏ సిటీ? ఓకే, సో మనకి ఇప్పుడు మనం అందరం చూసుకున్నట్టయితే సంధ్య మీరు హైదరాబాద్ సిటీకి చెందుతారు. ఓకే, అట్లీస్ట్ యు ఆర్ బిలాంగింగ్ టు అట్లీస్ట్ వన్ ఆఫ్ ది సిటీ. ఒక ఎంప్లాయీ ఒక సిటీకి మాత్రం చెందుతాడు కదా. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే సిటీ అనేది ముంబైకి ఈక్వల్ అయి ఉండాలి, ప్లస్ అదే సిటీ మళ్ళీ కోల్కతాకి ఈక్వల్ అయి ఉండాలి. ఒక సెల్ 2 వాల్యూస్కి ఈక్వల్ అవుతుంది. మీరు చెప్పండి. ఇందాక అండ్ వాడినాం కదా, మనం ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాం, దిస్ పర్టికులర్ సిటీ అంటే దిస్ పర్టికులర్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ముంబై అండ్ కోల్కతా. అంటే ఒక్క సెల్ 2 సిటీస్కి ఈక్వల్ అవుతుందా? కాదు కదా. మనం ఎట్లా ఆలోచించాలి అంటే ఇక్కడ అండ్ యొక్క మీనింగ్ బోత్ ఆర్ ట్రూ ఉండాలి, కానీ ఒక సెల్ 2 ట్రూ వాల్యూస్ ఇవ్వదు ఇక్కడ. అంటే ఒక సెల్ 2 సిటీస్ కి ఈక్వల్ కాదు, రైట్?
ఒక సెల్ ఒకటే సిటీకి ఈక్వల్ అవుతుంది, కానీ మనకి ఎన్ని కావాలి? 2 సిటీస్ వాళ్ళు కావాలి అంటే ఆ సెల్ ముంబైకి ఈక్వల్ అయినా పర్లేదు వాళ్ళ రికార్డ్స్ ఇచ్చేసేయి, ప్లస్ కోల్కతాకి ఈక్వల్ అయినా పర్లేదు వాళ్ళ రికార్డ్స్ ఇచ్చేసేయి అని చెప్తున్నాం. అర్థమైందా? సో ఇక్కడ మొత్తానికి కంక్లూజన్ గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఒక కాలంలో ఉన్న వాల్యూస్ కి 2 కండిషన్స్ రాయాల్సి వచ్చినప్పుడు, అంటే ఒక కాలంలో ఉన్న వాల్యూస్ కి 2 కండిషన్లు రాయాల్సి వచ్చినప్పుడు మనం ఆర్ యూజ్ చేయాలి. ఓకే, అర్థమైందా? ఒక కాలంలో ఉన్న వాల్యూస్ కి 2 కండిషన్లు వాడాల్సి వచ్చినప్పుడు we can use or to get desired output. ఓకేనా? ఆ సిటీ ఉన్నా రావాలి, లేకపోతే ఈ సిటీ ఉన్నా రావాలి. కాబట్టి మనకి ముంబై ఉన్న వాళ్ళైనా వచ్చిండ్రు, కోల్కతా ఉన్న వాళ్ళైనా వచ్చిండ్రు. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సో మనం మీరు రాస్తుంటే కొంచెం కొంచెం ఈజీగానే అర్థమవుతా అనుకోండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నాకేం కావాలంటే ముంబై సిటీ వాళ్ళు ఎవరికైతే ఏజ్ 40 కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళు కావాలి అనమాట. Question. So question is extract Mumbai city employees has what happened? Who has age greater than 45. Okay, 40. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? ఎక్స్ట్రాక్ట్ ముంబై సిటీ ఎంప్లాయీస్ హూ హ్యాస్ ఏజ్ గ్రేటర్ దెన్ 40. ఎవరు? సో మనం ఎవరిని అడుగుదామంటే, ఒక్క నిమిషం, ఐ విల్ ఆస్క్ శిరీష. మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. ఓకే, మేబీ శిరీష హ్యావింగ్ సమ్ ఇష్యూ. ఎవరు చెప్తారంటే సంధ్య గాంధీ చెప్తారు ఆన్సర్. అంటే నేను ఈ షీట్ చూడలేదు, బట్ ఇందులో ఉండే అయితే ఏజ్ లేదు కదా అని నా డౌట్. ఏజ్ కాలం లేదా? ఓ సారీ, ఇక్కడ ఉన్న కాలమ్స్ లో ఏజ్ కాలం లేదు, బట్ యూ కెన్ టెల్ క్వెరీ. మీరు క్వెరీ చెప్పండి. మనకి ఉన్న కాలమ్స్ లో ఏజ్ కాలం లేదు, దట్స్ ఫైన్. సో ఎలా రాయొచ్చు ఒకవేళ ఉంటే కూడా? ముంబై గ్రేటర్ దెన్ 40 ఏజ్ అంటే మళ్ళీ కింది కాలంలో ఏజ్ గ్రేటర్ దెన్ 40 అని పెట్టాలి అనుకుంటా. ఇక్కడ ఆపరేటర్ ఏం యూజ్ చేసుకోవాలి? ఓకే, మనం ఏజ్ కాలం తీసేద్దాం. ఏం చేద్దామంటే రేటింగ్, ఇప్పుడు ఇక్కడ రేటింగ్ ఉంది కదా, ఐ వాంట్ ముంబై సిటీ ఎంప్లాయీస్ హూ హ్యాస్ రేటింగ్ అబోవ్ 4 రేటింగ్ ఉన్న ఎంప్లాయీస్ కావాలి. కానీ అండ్ యూజ్ చేయొచ్చు కదా. అదే మనకి సంధ్య గారు చెప్తారు. సంధ్య, మీరు చెప్పేది రైటే, చెప్పండి. మీరు చెప్పేది రైటే. అంటే ఇప్పుడు ఓన్లీ ముంబై వాళ్ళ? ఓన్లీ ముంబై ఎంప్లాయీస్ హూ హ్యాస్ రేటింగ్ అబోవ్ 4. ముంబై రేటింగ్ గ్రేటర్ దెన్ 4, అబోవ్ 4, గ్రేటర్ దెన్. ఓకే, ఇక్కడ ఆపరేటర్ ఏమి చేయాలి? అండ్ ఆర్. ఇప్పుడు మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి సిటీ, రెండు ఉన్నాయి కాబట్టి ఆర్ఏ యూజ్ చేయాలి. ఆర్ ఏంటి రేటింగ్ is equals to greater than 4. సో ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, నాకేంటంటే ఇప్పుడు ముంబై సిటీ ఎంప్లాయీస్ ఎవరికైతే రేటింగ్ గ్రేటర్ దెన్ 4 ఉంటుందో ఆ ఎంప్లాయీస్ మాత్రమే రావాలి. సో లెట్ చెక్ అవుట్పుట్ని చూద్దాం, మరి అదే వచ్చిందా లేకపోతే. ఇక్కడ మనం ఏం చేద్దామంటే అన్ని డీటెయిల్స్ తీసుకున్నాం. ఓకే, అన్ని డీటెయిల్స్ తీసుకుంటే
ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సీ. కాబట్టి స్టార్ పెట్టేసి అన్ని డీటెయిల్స్ ఫుల్ చేస్తున్నా. ఓకే, ఇలా సెలెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు చూడు, వీళ్ళు ముంబై ఎంప్లాయీసే కదా. మరి ఇక్కడ నాకు కోల్కతా వాళ్ళు కూడా వచ్చిండ్రు కదా, ఎందుకు వచ్చింటారు? ఓకే, ఇంత ముందు మనం ముంబై కలకత్తాకి ఆర్ చేసాం కాబట్టి ఆ 2 స్టేట్ వాళ్ళు వచ్చారు. అయితే అట్లా కాదు, ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీరు చెప్పిన 2 కండిషన్స్ కరెక్టే, కానీ ఇప్పుడు నేను ఈ 2 కండిషన్స్ వేసిండ్రా, ఇది వేరే, ఇది ఒక కాలంలో కండిషన్, ఇది రేటింగ్ కాలంలో ఉండే కండిషన్, ఇది సిటీ కాలం, రైట్? ఇప్పుడు మీరు రాసిన దీనికి సిటీ ఇక్కడ అర్థం ఏంటంటే ముంబై సిటీ ఉన్న రావాలి, లేకపోతే ఎంప్లాయీస్ ఎవరికన్నా సరే గ్రేటర్ దెన్ 4 రేటింగ్ ఉన్న రావాలి. అంటే మనం ఏం చెప్తున్నామంటే ఎయిదర్ వాళ్ళ సిటీ ముంబై అన్న ఉండాలి, లేకపోతే ఎంప్లాయీస్ యొక్క రేటింగ్ గ్రేటర్ దెన్ 4 అన్న ఉండాలి. ఇప్పుడు మీరు ముంబైకి వచ్చి చూస్తే వాళ్ళ రేటింగ్ గ్రేటర్ దెన్ 4 ఉన్నాయా? లేదు కదా. సో 3 రేటింగ్ కూడా ఉన్నాయి. సో మళ్ళీ కోల్కతాకి వచ్చి చూస్తే ఏమైంది, ఇక్కడ రేటింగ్ గ్రేటర్ దెన్ 4 ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ సిటీ ముంబై అన్న ఉండాలి, లేకపోతే వాళ్ళ రేటింగ్ గ్రేటర్ దెన్ 4 అన్న ఉండాలి. అట్లాంటి వాళ్ళని తీసేసుకున్నది. కానీ ఇక్కడ మనం పెట్టాల్సిన కండిషన్ ఇట్లా కాకుండా ఏం పెట్టాలంటే ఇక్కడ అండ్ పెట్టాలన్నమాట. సో అండ్ పెడితే ఏమొస్తుందనే చూపిస్తా. అండ్ రేటింగ్ greater than 4. ఇప్పుడు చూస్తే ఏంటంటే సి ముంబై ఎంప్లాయీస్ ఎవరికైతే రేటింగ్ గ్రేటర్ దెన్ 4 ఉందో వాళ్ళు మాత్రమే వచ్చిండ్రు. అంటే ఒక కాలంలో, అంటే సేమ్ కాలంలో మనం 2 డిఫరెంట్ కండిషన్స్ రాసేటప్పుడు మోస్ట్లీ మనం ఆర్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఒకటే కాలంలో ఉన్న వాళ్ళు 2 కండిషన్స్ ని సాటిస్ఫై చేయదు. అంటే ఒకటే సెల్ లో ఉన్న వాళ్ళు 2 కండిషన్స్ ని సాటిస్ఫై చేయదు. కానీ ఇక్కడ మనం 2 యూజ్ చేసేటి డిఫరెంట్ కాలమ్స్. అంటే ముంబై అనేది ఒక కాలం, రేటింగ్ అనేది ఒక కాలం. సో ఒక పర్సన్ కి సిటీ ముంబై ఉండి రేటింగ్ గ్రేటర్ దెన్ 4 ఉండే చాయిసెస్ ఉంటాయి కదా. 2 డిఫరెంట్ కాలమ్స్ తీసుకొని ఆ 2 కండిషన్ సాటిస్ఫై కావాలన్నప్పుడు నేను అండ్ యూజ్ చేస్తాను. బట్ సింగిల్ కాలం తీసుకొని 2 కండిషన్ సాటిస్ఫై కావాలి అన్న అనుకోండి, అక్కడ మధ్యలో ఆర్ యూజ్ చేసుకుంటా. ఎందుకంటే 1 సెల్ కెన్ నాట్ సాటిస్ఫై 2 వాల్యూస్, రైట్? కాబట్టి అది లేదా ఇది అనే కండిషన్ అక్కడ ఇస్తా. బట్ మీరు రాస్తుంటే అవుట్పుట్ బట్టి మీకే ఏంటనేది తెలుస్తుంటది. బట్ ఫర్ నౌ ఐ హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్ ఐ థింక్ కదా. ఇప్పుడు ఇక్కడ అర్థమైందా సంధ్య గారిని? అర్థమైంది రాని, కాకపోతే ఒక డౌట్. చెప్పు. ఇంత ముందు ఇక్కడ ఆర్ పెడితేనేమో మన కోల్కతా ముంబై 2 వచ్చినాయి కదా. ఇప్పుడు ఓన్లీ అండ్ పెడితేనే ఓన్లీ ముంబై చూపిస్తుంది. మరి కోల్కతా ఎందుకు చూపించట్లే? ఎందుకంటే అయితే ఇప్పుడు ఏంటంటే చూపిస్తా. ఆర్ పెడితే నీకు కోల్కతా వచ్చింది, అండ్ పెడితే ఎందుకు కోల్కతా రావట్లేదు అని అంటున్నావు కదా. సో ఇక్కడ ఏంటంటే కోల్కతా చూసినాం, ఇక్కడ జస్ట్ సిటీ ముంబై ఉన్న వాళ్ళ రికార్డ్స్ వచ్చినాయి, కానీ కోల్కతా అనే కండిషన్ ఇక్కడ లేదు. కానీ ఈ కోల్కతా ఎంప్లాయీస్ యొక్క రేటింగ్ అనేది గ్రేటర్ దెన్ 4 అనే కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది. అంటే కోల్కతా ఎంప్లాయీస్ వాళ్ళ రేటింగ్ గ్రేటర్ దెన్ 4 సాటిస్ఫై చేయడం వల్ల వాళ్ళ రికార్డ్స్ ఇక్కడ వచ్చినాయి. ఓకే, అది ఇక్కడ మెన్షన్ చేయలే కదా, మనం ఓన్లీ ముంబై అని మెన్షన్ చేసాం కదా, వాళ్ళ డాటే రావాలి కదా అని నా డౌట్. లేదు అంటే సి ముంబై ఉన్నా రావాలి, లేదా అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాం మనం. సో ఒక ఎంప్లాయీ యొక్క సిటీ ముంబై ఉన్నా వాళ్ళ డేటా రావాలి. అంటే ఈ పైన డేటా వచ్చేసింది. ఓకే, ఈ నుంచి ఇక్కడ వరకు డేటా వచ్చేసింది, ఇక్కడ ఈ ముంబై వరకు డేటా వచ్చేసింది. ఇంకొక కండిషన్ ఏమి ఇచ్చినాం, ఈ ముంబైయే కాకుండా ఒక ఎంప్లాయీస్ యొక్క రేటింగ్ గ్రేటర్ దెన్ 4 ఉన్నా రావాలి. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిటీ మనం ఇక్కడ కండిషన్ చెప్తున్నాం.
ఓకే, 2 కండిషన్స్ రాసినాం. సో ఫస్ట్ కండిషన్ ఏమో ముంబై ఎంప్లాయీస్ డేటా ఇక్కడ వచ్చేసింది పైన 8th రో వరకు కదా. సో కింది దీనికి ఏంటంటే ఆర్ అని పెట్టేసి ఎంప్లాయీ సిటీ ముంబై అని ఇప్పుడు ముంబై అని లేకపోయినా వాళ్ళ రేటింగ్ గ్రేటర్ దెన్ 4 ఉన్నా ఇవ్వమని చెప్పినందుకు గ్రేటర్ దెన్ 4 రికార్డ్స్ ఉన్న వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ సిటీ ముంబై లేకపోయినా సరే. ఆమె క్లియర్ సంధ్య? ఆమె క్లియర్? అర్థమైంది. ఎస్. సో మరి మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ చెప్పుకుందాం. మనం ఏ కండిషన్ బాగా ప్రాక్టీస్ చేయాలి కాబట్టి సో నేనేం చేస్తాను అంటే మీకు ఒక 2-3 క్వశ్చన్స్ రాస్తా, టక్క ఆన్సర్ చెప్పాలి మీరు. మనం మన వర్క్ బుక్లోనే రాసుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 1. extract employee ఒక డౌట్. చెప్పండి. మనకి మల్టిపుల్ సిటీస్ కావాలి మనకి. ఇప్పుడు ముంబై ఒకటే ఇచ్చాం మనం అక్కడ వేరువేరులో. ముంబై ప్లస్ హైదరాబాద్ ప్లస్ కలకత్తా కావాలి. ముంబై ప్లస్ హైదరాబాద్ ప్లస్ కోల్కతా కావాలి. ఓకే. ఓకే, విత్ రేటింగ్ ఆర్ ఎల్స్ ఓన్లీ సిటీస్? విత్ రేటింగ్, దట్ టు డిఫరెంట్ రేటింగ్స్. ఓకే, ఫస్ట్ ఏంటి నీకు కావాల్సింది సిటీ, మల్టిపుల్ సిటీస్ ఉండాలి కదా. సో మీకు సేమ్ కండిషన్, సిటీ ఈజ్ ఈక్వల్ టు ముంబై కదా. సో సిటీ సో ఫస్ట్ ఏమి ఉండాలి? ముంబై ఉండాలని అన్నారు. తర్వాత లెట్ మీ పుట్ హైదరాబాద్, తర్వాత లెట్ మీ పుట్ కోల్కతా. ఓకే, కోల్కతా. సో మరి ఇవన్నీ సేమ్ కాలంలో ఉన్నాయి కాబట్టి నాకు ఇవన్నీ సాటిస్ఫై కావాలి. సో ఎయిదర్ సిటీ ముంబై ఉన్నా ఆర్ ఎయిదర్ సిటీ హైదరాబాద్ ఉన్నా ఆర్ సిటీ కోల్కతా ఉన్న వాళ్ళ డీటెయిల్స్ కావాలి. ఓకే, ఒక్క నిమిషం, నేను ఇక్కడ ఏదో ఎక్స్ట్రా సెలెక్ట్ చేసిన. వేర్ సిటీ ఓకే ఈ లాస్ట్లో ఇవ్వద్దు యాక్చువల్గా. ఓకే, ఇదే లాస్ట్ కండిషన్ కదా, నేను అక్కడ ఎక్స్ట్రా ఇచ్చాను. సో ఏంటి ఇక్కడ ఓన్లీ ముంబై సిటీ వాళ్ళు వచ్చిండ్రు, కోల్కతా సిటీ వాళ్ళు వచ్చిండ్రు, హైదరాబాద్ సిటీ వాళ్ళు వచ్చిండ్రు. ఓకే, ఇట్లా మనం మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు నాకు నువ్వు ఓన్లీ సింగిల్ కాలంలో మల్టిపుల్ వాల్యూస్ని నువ్వు మనకు కావాలి కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఆర్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే ఇందాక రేటింగ్ అని చెప్పిన కదా, నాకు మీరు చెప్పాలి ఇప్పుడు ఓన్లీ ముంబై హైదరాబాద్ సిటీలలో ఎవరికైతే రేటింగ్ <4 ఉందో లేకపోతే <3 ఉందో వాళ్ళే కావాలి. నాకేం కావాలి? సిటీ ముంబై హైదరాబాద్ ఉండాలి మరియు ఆ ఎంప్లాయీస్కి ఖచ్చితంగా రేటింగ్ <3 ఉండాలి. అలాంటి ఎంప్లాయీస్ డేటా రావాలి. ఎవరు చెప్తారు? ఓకే, సో నేనేం చేస్తాను అంటే మీరు చెప్తున్నారు బట్ నాయిస్ వస్తుంది బాగా. ఎవరు చెప్తారంటే సంధ్య, చెప్పండి. సంధ్య మరంపల్లి. Rani, I didn't listen to your question. Can you repeat?
వెరీ నైస్. ఓకే, నాకేం కావాలంటే ముంబై హైదరాబాద్ ఎంప్లాయీస్ ఎవరికైతే రేటింగ్ లెస్ దెన్ 3 ఉంటుందో వాళ్ళ యొక్క డేటా కావాలి. ఓకే, లెట్ మీ పుట్ క్వశ్చన్ హియర్. ముంబై అండ్ హైదరాబాదా? ఎగ్జాక్ట్, ఎస్ ఎగ్జాక్ట్. ముంబై హైదరాబాద్ employee details who has rating below 3 ఇది క్వశ్చన్. ఓకే, ఎలా రాయొచ్చు? కానీ అక్కడ ఒక్కసారి ట్రై చేద్దాం. నేను చెప్పింది ఆల్రెడీ హలో చెప్పండి. హైదరాబాద్ పక్కన ఒకసారి లెస్ దాన్ పెట్టు. హైదరాబాద్ పక్కన ఇక్కడ ఆహా ఇటు నార్మల్ గా రాని రైట్ సైడ్ హైదరాబాద్ తర్వాత పెట్టిన. హైదరాబాద్ తర్వాతకు వచ్చిన లెస్ దాన్ పెట్టు. లెస్ దాన్ మనం ఏం చేస్తున్నాం? రేటింగ్ కాలమ్ ఒకసారి రేటింగ్ సో రాని ఆ లెస్ దాన్ తీసేసి అక్కడ కామా పెట్టు. రేటింగ్ లెస్ దాన్ 3 పెట్టు. కామా రేటింగ్ లెస్ దాన్ 3 చూద్దాం ఒకసారి వస్తుందా. ఇక్కడ ఆర్ యూజ్ చేయొచ్చురా కామ దగ్గర. ఫర్ సంజయ్ సాటిస్ఫాక్షన్ ఐఎమ్ రన్నింగ్ దిస్. ఏం చూపిస్తుంది సంధ్య? మీరే ఇవ్వాలి ఎర్రర్ని. లైన్ 17 ఇన్కరెక్ట్ సింటాక్స్ కామా కోలన్ అంట. అంటే ఇక్కడ సింటాక్స్ తప్పు. ఎక్కడ తప్పు ఉంది? కామ దగ్గర తప్పు ఉంది. ఎస్, నువ్వు చెప్పిన కామ రాంగ్ కామా అన్నమాట. ప్లేస్ లో అండ్. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ పేర్లో రాసే కండిషన్స్ అన్నిటిని కంబైన్ చేయడానికి వాడేది లాజికల్ ఆపరేటర్స్. మనం కామాలు ఎక్కడ యూజ్ చేయం. ఓకేనా? మీరు చెప్పిన క్వశ్చన్ రైటే. బట్ నేను ఎందుకు ఈ క్వశ్చన్ ఇచ్చిన అంటే ఆ ప్లేస్ ఏ ప్లేస్ లో ఎక్కడ ఆర్ వాడాలి, ఎక్కడ అండ్ వాడితే నాకు కావాల్సిన అవుట్పుట్ వస్తుంది అని చెప్పడానికి నేను మీకు క్వశ్చన్ వేసిన అనమాట. అండ్ ఆర్ యూసేజ్ అని తెలవడానికి నేను ఈ క్వశ్చన్ వేసిన. బట్ ఏం చేస్తా అంటే ఒక 3 క్వశ్చన్లు రాస్తా. మీరు ఇప్పుడు చాట్ బాక్స్ లో క్వెరీ రాసి తక్కువ సెండ్ చేయండి. లెట్స్ సీ. ఓకేనా? ఈ 3 క్వశ్చన్లకి ఒక్కొక్క క్వశ్చన్కి క్వశ్చన్ 1 అని చెప్పేసి మీరు రాయండి, ఇట్లా సెండ్ చేయండి, నేను చూసేస్తాను ఇక్కడ. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఫస్ట్ మనం ఈజీ టు హార్డ్ వెళ్దాం. సో లెట్ మీ గివ్ సమ్. ఓకే, ఎక్స్ట్రాక్ట్ నెంబర్ 1. Oh, mute yourself. Okay. Extract Hyderabad employee details. First question. Question number 2. Extract employee details. Salary below 20,000. And third question number 3. Extract employee ID and employee gender details
of Kolkata and Hyderabad employees. Let me check chat box. Okay. Vijaya, select star from table. Okay. మీరందరూ నాకు సెండ్ చేయండి. I will see. విజయ, ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చిన ఆన్సర్ రైట్. అందరికి క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా? ఓకే. Yeah, one more chat. This is from Sandhya Madampalli. Very nice. Sandhya, మీరు ఫస్ట్ క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్ రైట్. బట్ మీరు మంచిగా రాస్తున్నారు అనమాట. మీరు ఫస్ట్ అయినా బాగా నేర్చుకుంటున్నారు. వన్ మోర్ ఫ్రమ్ Sabha. This is for third question, right? No, this is for second question. Yeah. Select salary from employee table where it is equals to Mumbai and salary is less than 20,000. With 2,000 also, that is 20,000. Fine. But Sabha, నాకు అన్ని డీటెయిల్స్ కావాలన్నమాట. మీరు రాసిన సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ రాసిన కదా, సో ఐ వాంట్ ఆల్ డీటెయిల్స్, నాట్ ఓన్లీ సాలరీ. ఓకే. సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ సిటీ. బట్ విజయ, మీరు కూడా నాకు సెకండ్ క్వశ్చన్కి అన్ని డీటెయిల్స్ కావాలి, నాట్ ఓన్లీ ద ఎంప్లాయీ ఐడి. ఐ వాంట్ ఆల్ డీటెయిల్స్. నేను ఎంప్లాయీ ఐడి అని ఎక్కడ మెన్షన్ చేయలేదు సెకండ్ క్వశ్చన్కి, రైట్? సంధ్య వరంపల్లి, వెరీ నైస్. బట్ మీరు ఒకటి మిస్ చేసిండు. మీరు రాసిన క్వెరీని నేను అలానే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి క్వెరీ రన్ చేస్తా, ఆ ఎర్రర్ని మీరే సాల్వ్ చేయాలి. ఓకే సంధ్య, మీరు రాసింది ఇది. సో మీరు రాసింది అండ్ కండిషన్ పెట్టండి, రాని అండ్ యాడ్ చేయండి అందులో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం ఒకటి రాయకపోయినా ఏమంటారు సీక్వెల్కి అర్థం కాదనమాట. ఓకే, నెక్స్ట్ విజయ, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. రాని డిస్ప్లే థర్డ్ క్వశ్చన్ వన్స్. వాట్? థర్డ్ క్వశ్చన్ డిస్ప్లే చేయి. ఒక్క నిమిషం, సారీ. ఎస్. I want answers from Sandhya Gandhi. Sabha, మీరు సెకండ్ క్వశ్చన్కి రాసిన ఆన్సర్ రైట్. థర్డ్ క్వశ్చన్కి ఎవరు రాసిన ఆన్సర్? సో మీరు థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే ఐ విల్ యాడ్ వన్ మోర్ క్వశ్చన్. సో ఐ గాట్ ఆన్సర్. ఎవరు? సభ. సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ జెండర్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ సిటీ. సభ, మీరు చెప్పిన ఆన్సర్ని నేను ఇక్కడ కాపీ చేస్తున్నా, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నా. లెట్స్ సీ. ఓకే, మీరు రాసిన ఓకే
delete place little confused. సభ ఇప్పుడు నేను సిటీ కాలం ఉంది కదా, ఓకే నేను ఏం చేస్తా అంటే ఫర్ ఈజీ అండర్స్టాండింగ్ నేను గూగుల్ షీట్కి వెళ్ళి మీకు చెప్తాను. ఓకే, ఇక్కడ సిటీ ఉంది రైట్. సో ఇది జస్ట్ అండ్ యూజ్ చేయాలా ఆర్ యూజ్ చేయాలా అని జస్ట్ క్లారిఫికేషన్ కోసం మాత్రమే. ఇప్పుడు మనం అక్కడ ఏం చెక్ చేస్తున్నామంటే ఓన్లీ ముంబై ఎంప్లాయీస్ డీటెయిల్స్ కావాలని చెక్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఇప్పుడు ఈ పర్టికులర్ సెల్ ఉంది కదా, అంటే పర్టికులర్ ఎంప్లాయీ దానికి ఎన్ని సిటీస్ ఉంటాయి అంటే ఈ సిటీలో ఈ పర్టికులర్ సెల్ ఓన్లీ ఏదో ముంబై అయినా అయి ఉంటుంది లేకపోతే కోల్కతా అన్నా అయి ఉంటుంది కదా. ఈ కాలంలో నాకు ముంబై ఎంప్లాయీస్ కావాలి, కోల్కతా ఎంప్లాయీస్ కావాలి అంటే నేను ఇప్పుడు మనం అక్కడ రాస్తున్న కండిషన్ ఏంటి తెలుసా, ఈజ్ ఈక్వల్స్ టు అండ్ ఆఫ్ ఈ సిటీ నాకు ముంబై అయినా ఎస్ పడాలి లేకపోతే కోల్కతా అయినా కూడా ఎస్ పడాలి. ఇప్పుడు మనం అక్కడ రాస్తున్నాం చూసిందా, మనం అండ్ పెట్టేసి సో దిస్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు ముంబై అని ఇచ్చిన కదా, దిస్ సెల్ ఈజ్ ఈక్వల్ ముంబై అని ఇచ్చిన కామా మళ్ళీ అగైన్ దిస్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు కోల్కతా అని ఇచ్చిన. అంటే ఇప్పుడు నేను రాస్తున్న దీనిలో మీకు లాజిక్ అర్థమైందా, నేను సేమ్ సెల్ని రెండు సిటీలతోనూ పోలుస్తున్నా కదా. ఈ సేమ్ సెల్ రెండు సిటీస్కి ఈక్వల్ అవుతుందా, ఇది ఏదైనా ఈక్వల్ అయితే ముంబై కన్నా ఈక్వల్ అవుతుంది ఆర్ ఎల్స్ ఈక్వల్ అయితే కోల్కతా కన్నా ఈక్వల్ అవుతుంది. కానీ ఈ సేమ్ B2 అనే సెల్లే రెండింటికి ఈక్వల్ అవుతుందా, అయ్యే ఛాన్స్ ఉన్నాయి అంటే నువ్వు. కాబట్టి మనకి అవుట్పుట్ రాదు, మనం డిజైర్డ్ అవుట్పుట్ రాదనమాట. సో ఏదర్ అదన్నా ఈక్వల్ అవుతుంది అంటే మనం సింగిల్ కాలంలో మనం రెండు కండిషన్స్ మెన్షన్ చేసినప్పుడు ఆ సింగిల్ సెల్ అనేది రెండు కండిషన్స్ని సాటిస్ఫై చేయదు. ఏదో సాటిస్ఫై చేస్తే ముంబై అన్న సాటిస్ఫై చేస్తే ఆర్ఎల్స్ కోల్కతా అన్న సాటిస్ఫై చేస్తుంది ఈ టూ కండిషన్స్లో. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ అండ్ వి యూస్ ఆర్, అంటే ఏదర్ ఆ కండిషన్ సాటిస్ఫై చేసినా నాకు కావాలి లేకపోతే ఈ కండిషన్ సాటిస్ఫై చేసినా నాకు కావాలి. అర్థమైందా సభ? ఓకే సంధ్య మీరు రాసింది కరెక్ట్ థర్డ్ క్వశ్చన్కి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏనా, ఇప్పుడు ఇది అందరికి అర్థమైనట్టే కదా. సంధ్య గాంధీ మీరు రాసిన ఆన్సర్ రైట్ ఫర్ థర్డ్ క్వశ్చన్. రైట్ రాని either of the అంటే నువ్వు ఎక్స్ట్రీమ్లీ సారీ, మీ వాయిస్ నాకు చాలా either of the condition అంటే చెప్పండి. అంటే ఇప్పుడు మనం ముంబైది ప్లస్ కలకత్తాది కావాలి అని అన్నాం కాబట్టి ఆర్ పెట్టుకుంటున్నాం కదా అక్కడ, అంతేనా? అంతే, అది ఇది. ఓకే 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 ఫైన్. సరే మరి నేను ఇంకొక క్వశ్చన్ ఇస్తా, దానికి ఆన్సర్ చేయండి ఓకేనా. సో ఇప్పుడు అండ్ ఆర్ దగ్గర మనకి నిజంగా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ లెట్ మీ మూవ్ ఆన్ టు సంథింగ్. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇందాక సభ అడిగింది చూసిండ్రా క్వశ్చన్, మనం ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ యూజ్ చేయాలన్నప్పుడు ఇప్పుడు నేను సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ముంబై ఆర్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు హైదరాబాద్ అని ఇట్లా నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నా. అట్లా నాకు ఒక 5 సిటీస్ కావాలంటే నేను 5 times కండిషన్ రాసి ఆర్ఆర్ అని పెట్టుకోలేను కదా. సో ఇట్లా మల్టిపుల్ ఆర్ కండిషన్స్ రాయాల్సి వచ్చిన సిచ్యువేషన్లో, అంటే నేను మల్టిపుల్ ఆర్ కండిషన్ రాయాల్సిన సిచ్యువేషన్లో నేను ఏం పెట్టుకుంటా అంటే ఇన్ అనే ఆపరేటర్ ఉంటుంది. సో ఇప్పుడు నాకు సిటీ హైదరాబాద్ ఉండాలి, ముంబై ఉండాలి, కోల్కతా ఉండాలి అంటే నేను ఏం చేస్తున్నాను, సిటీ ఈజ్ ఈక్వల్ టు ముంబై ఆర్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు హైదరాబాద్ ఆర్ సిటీ ఈజ్ ఈక్వల్ కోల్కతా అని 3 times రాస్తున్నాం కదా. అలా 3 times రాయకుండా మనం ఎట్ ఏ టైం
ఇన్ అని చెప్పేసి రాసుకోవచ్చు అనమాట. ఎలా రాసుకోవచ్చు అంటే లెట్ మీ షో. సో ఇందాక మనకి విజయ్ చెప్పింది చూడండి ఫస్ట్ లో. సో మల్టిపుల్ ఆర్ కండిషన్స్ కి బదులుగా మనం ఇన్ ఆపరేటర్ వాడుకుంటాం. ఓకే, ఇన్ అని బ్రాకెట్ పెట్టేసి మనకి ఏ సిటీస్ అయితే కావాలో ఆ సిటీస్ ని మనం ఇక్కడ పెట్టేసుకుంటాం. అంటే హైదరాబాద్ సిటీ వాళ్ళు కావాలి, కామా ఇంకెవరు కావాలి, ముంబై సిటీ కోల్కతా. ముంబై వాళ్ళు కావాలి, తర్వాత కోల్కతా వాళ్ళు కావాలి. ఇట్లా ఈ విధంగా పెట్టుకొని రాసినప్పుడు మనకి 3 సిటీస్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ వచ్చేస్తాయి అనమాట. అంటే మల్టిపుల్ ఆర్ కండిషన్స్ కి బదులుగా మనం ఇన్ ఆపరేటర్ ని వాడుకుంటున్నాం. సో మనం ఇక్కడ ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం, వేర్ కండిషన్స్ లో మ్యాథమెటికల్ ఆపరేటర్స్ ని ఎట్లా యూజ్ చేయాలి, లెస్ దెన్, గ్రేటర్ దెన్, నాట్ ఈక్వల్ టు. అండ్ మనం ఇంకొక ఆపరేటర్స్ ఏం నేర్చుకున్నాం, లాజికల్ ఆపరేటర్స్, రైట్, అండ్ అండ్ ఆర్. ఇంకా ఇంకొక ఆపరేటర్ ఏం నేర్చుకున్నాం, ఇన్. సో ఇది కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆపరేటర్ ఉంటుంది, అదేంటంటే లైక్ అని ఉంటుంది. ఓకే, లైక్. సో ఇదేంటంటే చాలా మంచిగా ఉంటుంది. లెట్ మీ టెల్ యూ. సో మనం ఫస్ట్ డే మనం అనుకున్నాం కదా ఫిల్టర్స్ పెట్టుకొని ఇక్కడ లెట్ మీ షో హియర్. ఓకే, ఇక్కడ ఫిల్టర్స్కి వచ్చేసి నాకు ఓన్లీ ఎట్లా అంటే లెట్ మీ ఓకే, ఇక్కడ సిటీకి వచ్చేసి ఫిల్టర్ బై కండిషన్, ఇక్కడ కంటైన్స్ ఇంగ్లీష్ టెక్స్ట్ కంటైన్స్ అని, ఓన్లీ టెక్స్ట్ ఏమున్న వాళ్ళు మాత్రమే కావాలి అని ఇట్లా కండిషన్స్ పెట్టుకొని వాళ్ళని మాత్రమే మనం ఫిల్టర్ చేసుకుంటున్నాం. అంటే ఒక టెక్స్ట్తోనే డీల్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ లైక్ అంటే ఏంటిదంటే, లెట్ మీ ఒక్కటి చెప్తా తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకే, నాకేం కావాలంటే నేమ్ ఏతో స్టార్ట్ అయ్యే వాళ్ళు కావాలి. ఓకే, ఇది ఎంప్లాయీ నేమ్ ఉంది కదా, ఏ ఎంప్లాయీ నేమ్స్ అయితే ఏతో స్టార్ట్ అవుతాయో వాళ్ళ నేమ్సే కావాలని అని అనుకోండి. ఎట్లా రాస్తామంటే అలాంటి సిచ్యువేషన్ మనం లైక్ వాడతాం, ఇలా పెట్టేస్తాం లైక్ అని చెప్పేసి వేర్ ఎంప్లాయీ నేమ్ ఫస్ట్ ఏం చేస్తామంటే వేర్ ఒక నిమిషం వేర్ ఎంప్లాయీ నేమ్ లైక్ ఏ విధంగా ఉండాలి ఎంప్లాయీ నేమ్ అంటే స్టార్టింగ్ లెటర్ మాత్రం ఏ ఉండాలి అని పెట్టినాం. కాబట్టి ఏం చేస్తామంటే ఏ అని పెట్టేస్తాం. తర్వాత ఏమన్నా ఉండాలి అంటే ఏ క్యారెక్టర్స్ ఉన్నా సరే పర్లేదు, బట్ స్టార్టింగ్ లెటర్ మాత్రం ఏ ఉండాలి అని అంటున్నాం. సో ఇక్కడ దీన్ని చెప్పకంటే ముందు నేను ఏం చెప్తా అంటే పర్సెంటైల్, ఇక్కడ పర్సెంటైల్ కనిపిస్తుందా, ఈ పర్సెంటైల్ దేనికి యూజ్ చేస్తామంటే మోర్ దెన్ 1 క్యారెక్టర్ అంటే ఎనీ క్యారెక్టర్. పర్సెంటైల్ ఈస్ ఫర్ ఎనీ క్యారెక్టర్ అనే కండిషన్ కి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఎనీ క్యారెక్టర్. ఓకే, మరియు అండర్ స్కోర్ ఉంటుంది చూసిండ్రా, ఇదేంటి అండర్ స్కోర్ ఉంటుంది చూసిండ్రా, అండర్ స్కోర్ దేనికి అంటే సింగిల్ క్యారెక్టర్. ఓన్లీ underscore is for single character. ఇప్పుడు నేను ఏమంటున్నా, నేమ్ ఏతో స్టార్ట్ కావాలి, తర్వాత ఏమున్నా సరే పర్లేదు అని అంటున్నాం కదా. దీన్ని ఏమని పెట్టాలంటే ఏ పర్సెంటైల్ పెట్టాలి. ఓకేనా, అంటే ఏతో స్టార్ట్ కావాలి, దాని తర్వాత ఏమన్నా ఉండాలి, దట్ కెన్ యాక్సెప్ట్ అని చెప్తున్నాను. ఏమొచ్చింది, ఏ శ్రీలత. ఓకే, సో ఇక్కడ కనిపిస్తున్నా మీ అందరికి ఏ శ్రీలత. ఇప్పుడు నాకు ఏం కావాలంటే లాస్ట్ లెటర్ ఏ ఉన్న నేమ్స్ కావాలి, అంటే ఏతో ఎండ్ అయ్యే నేమ్స్ కావాలి. పర్సెంటైల్ ముందిచ్చి తర్వాత ఏ పర్సెంటైల్ ఏ. అంతే వచ్చిందా, లాస్ట్ ఏ ఏదైతే ఉందో వాళ్ళే వచ్చింది. సో నాకు ఏం కావాలంటే మళ్ళీ ఇంకొక క్వశ్చన్,
సెకండ్ లెటర్ ఏతో ఉన్న నేమ్స్ కావాలి. ఎవరు కదా ఎవరు చెప్పారు? విజయ్ రైట్. చెప్పండి విజయ్ ఏం చెప్తున్నారు? ఓకే ఏతో ఎండ్ అవ్వాలి కదా రాని. అవును. సెకండ్ లెటర్ ఏ ఉండాలి అంతే. ఓకే అంతే. అంతేనా? ఫస్ట్ పర్సెంటైల్ పెట్టు రాని, అండర్ స్క్రోల్ ముందు అండర్ స్కోర్ పర్సెంటైలేనా? ఆహా, అండర్ స్క్రోల్ చేసి ఫస్ట్ పర్సెంటైల్ అంటే ఏ లెటర్ అయినా రావచ్చు. సో సెకండ్ లెటర్ దగ్గర అండర్ స్క్రోల్ పెట్టు. అండర్ స్కోర్ ఏ. let me a no మీరు చెప్పిన ఆన్సర్ రాంగ్. ఇంకా కొంచెం పర్సెంటైల్ అంటే ఎనీ క్యారెక్టర్ ఆర్ ఏమంటారు ఎనీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు ఓన్లీ ఒక లెటరే కాదు, 2-3 లెటర్స్ కూడా ఉండొచ్చు. కానీ సి నాకు ఇప్పుడు లీతాలో సెకండ్ క్యారెక్టర్ ఏ ఉందా? అసలు లేదు కదా. ఏ పర్సెంటేజ్ ఏమని పెట్టుకోవచ్చు అంటే సౌండ్ బాగా వస్తుంది. అండర్ స్కోర్ ఏ పర్సెంటేజ్ అంటే ఇప్పుడు ఇక్కడ విజయ్ ఏం చెప్తుందంటే అండర్ స్కోర్ అంటే ఫస్ట్ ఒక లెటర్ అయితే ఉండాలి, ఫస్ట్ ఒక క్యారెక్టర్ ఉండాలి. ఓకే, ఆ ఒక క్యారెక్టర్ తర్వాత ఏ ఉండాలి, ఆ ఏ తర్వాత ఏమైనా ఉండవచ్చు. అలా అర్థమైంది ఇప్పుడు. అలాంటి నేమ్స్ ఏవి లేవన్నమాట ఇక్కడ. ఓకే, సో లెట్ మీ పుట్. ఇప్పుడు థర్డ్ లెటర్ ఏ ఉండాలి? అండర్ స్కోర్ డబుల్ ఇవ్వాలి. డబుల్ ఇచ్చేసిన డబుల్ ఇచ్చేసి ఏ పర్సెంటేజ్. సో ఎవరు వచ్చిండ్రు? అనురాధ అండ్ అఖిల. సి ఫస్ట్ టీ నుంచి లెక్క పెట్టుకుంటుంది ఇది. సో టీ తర్వాత ఒక డాట్, తర్వాత ఏ, అట్లా. సో ఇప్పుడు నాకేంటంటే ఇంకొక క్వశ్చన్. లాస్ట్ నుంచి థర్డ్ క్యారెక్టర్ ఏ ఉండాలి? అంటే ఫస్ట్ పర్సెంటేజ్ ఇచ్చి ఏ ఇచ్చి తర్వాత అండర్ స్క్రోల్ సింగిల్ క్యారెక్టర్స్ 3 ఇవ్వాలి. 2 ఇవ్వాలి. థర్డ్ వన్ కాబట్టి ఫోర్త్ అయితే ఇటు 3 ఇవ్వాలి. ఓకే రైట్. సో రైట్. సో మనకి ఇప్పుడు ఎక్కడ తీసుకున్నా సరే లాస్ట్ నుంచి థర్డ్ క్యారెక్టర్ ఏ ఉన్న వాళ్ళు వచ్చింది. రైట్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను ఇట్లా అడిగిన క్వశ్చన్ ఎట్లా అంటే extract employee details employee name contains a అని అడిగిన. అంటే ఏ చెప్తారు? ఏం డైరెక్ట్ సింగిల్ కోట్స్ దగ్గర ఏ పెట్టేస్తే తప్పు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ లైక్ ఆపరేటివ్ చేసి ఏ పర్సెంటేజ్ అంతేనా? లేకపోతే స్మాల్ ఏ తీసేద్దాం. ఏ పర్సెంటేజ్ అంతేనా? సో ఇప్పుడు నేను ఇట్లా ఇచ్చేసాను అనుకో, నాకు ఏమొస్తా అంటే ఏతో స్టార్ట్ అయ్యే వాళ్ళు మాత్రమే వస్తారు. ఇలా ఇస్తే ఫస్ట్ లెటర్ ఏ ఉండే వస్తుంది. అదే ఇలా రాస్తే ఫస్ట్ లెటర్ ఏ ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు కదా. సో నాకు అట్లా కాదు. పర్సెంటైల్ తీసేయి. ఇచ్చేసి ఇట్లా పెట్టాలా? ఇట్లా పెడతారా? ఓకే, లెట్ మీ షో. ఓకే, ఎలా సి ఎవరు లేకుంటారు అంటే ఎగ్జాక్ట్ నేమ్ ఏ ఉన్న వాళ్ళు వస్తారు. ఇట్లా రాస్తే ఎగ్జాక్ట్ నేమ్ ఏ ఉన్న వాళ్ళు వస్తారు. ఇందాక మీరు
ముందు చెప్పింది చూసిండ్రా ఏ పర్సెంటైల్ ఫస్ట్ లెటర్ ఏ ఉన్న వాళ్ళు వస్తారు. బట్ నాకు ఏ కంటే ఏ ఉంటే చాలు వాళ్ళ నేమ్స్ అన్ని రావాలి. ఆ ఏ ముందన్న ఒక్కొక్క, వెనకాల ఒక్కొక్క, మధ్యలో ఒక్కొక్క, ఎక్కడ ఒక్కొక్క అనమాట. పర్సెంటైల్ స్టార్ట్ అవుట్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నా, ఏ ముందర ఏమన్నా ఉండని, ఏ తర్వాత ఏమన్నా ఉండని, ఏ ఉంటే చాలు అన్నట్టు ఇస్తున్నాయి. ఇప్పుడు కంటైన్స్ అని ఇట్లా రాస్తామంటే ఇట్లా రాస్తాం. ముందర ఎన్ని క్యారెక్టర్స్ అని ఉండకోకో ఏ క్యారెక్టర్స్ అని ఉండకోకో, వెనకాల ఎన్ని క్యారెక్టర్స్ అని ఉండకోకో ఏ క్యారెక్టర్స్ అని ఉండకో, బట్ అట్లీస్ట్ ఏ ఉంటే చాలు అన్న విధంగా ఈ విధంగా రాస్తున్నా. అర్థమైందా ఇది? సో మనకి ఏ ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏ కాకుండా ఈ లెటర్ ఉన్న వాళ్ళు పెట్టిన అనుకోండి, ఈ సో ఏమైంది, ఈ ఉన్న వాళ్ళందరూ వచ్చేసిండ్రు. ఓకే, అది అనమాట. సో ఇంకొక క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్ మీ అందరికి ఏంటంటే, ఐ వాంట్ ఎంప్లాయీ డీటెయిల్స్ whose employee name contains 5 characters. 5 characters ఉన్న 5 characters ఉంటే చాలు ఆ ఎంప్లాయీస్ యొక్క డీటెయిల్స్ అవ్వాలి. అంటే ఎవరి ఎంప్లాయీ నేమ్ అయితే 5 characters ఉంటాయో వాళ్ళ డీటెయిల్స్ అనేది రావాలి. అర్థమైందా? ఎక్స్ట్రాక్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ whose employee name contains 5 characters. ఎవరు చెప్తారు అంటే వాళ్ళ లెంత్, ఇప్పుడు 5 characters అని అనుకోండి, లేకపోతే whose employee length 5 ఉండాలి. అండర్ స్క్రోల్ హెల్ప్ తీసుకోవచ్చా రాని? తీసుకోవచ్చు, యూ కెన్ టేక్ అండర్ స్కోర్ హెల్ప్. సో 5 అండర్ స్క్రోల్స్ ఇస్తే సరిపోతుందా? వెరీ నైస్. 1 2 3 4 5. సో దిస్ ఈస్ పాసిబుల్ ఆన్సర్. ఓకే, మీరు చెప్పింది రైటే. సో 5 లెంత్ ఉన్న వాళ్ళు లేరు, బట్ లెట్ మీ చెక్ విత్ 6 7 లెంత్ ఉన్న వాళ్ళు. సో ఎవరు? డి పూజ అనే అమ్మాయి. ఒక్కటి చూసినట్లయితే తన యొక్క లెటర్స్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 7 ఉన్నాయి. 1 2 3 4 5 6 7, రైట్? సో వీ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ అండర్ స్కోర్. ఇది అనమాట. అంటే మనము ఇప్పుడు మొత్తానికి ఈరోజు నేర్చుకునేది ఏంటంటే, సెలెక్ట్ దేనికి యూజ్ చేస్తాం, ప్లస్ వేర్ కండిషన్. వేర్ కండిషన్ మొత్తానికి ఇప్పుడు ఏంటిది, మొత్తం డేటాలో ఫిల్టరింగ్కి మనం వేర్ని యూజ్ చేస్తాం. ఓకే, సో మరి వేర్తో మనం ఏమేమి యూసేజ్ నేర్చుకున్నాం? వేర్ విత్ మ్యాథమెటికల్ ఆపరేటర్స్, వేర్ విత్ లాజికల్ ఆపరేటర్స్, వేర్ విత్ లైక్ ఆపరేటర్, వేర్ విత్ ఇన్ ఆపరేటర్. ఓకేనా? సో చెప్పండి. ఒక డౌట్, ఇక్కడ ఇన్ యూజ్ చేసి ఇక్కడ నేమ్స్ ఇస్తే అందులో ఇన్ని నేమ్స్ లలో ఉన్నది అని ఇట్లా వస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఓకే, మీరు ఓకే వేర్ నేమ్ లైక్. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. సో వేర్ నేమ్ ఇన్ అని చెప్పేసి కదా మనం ఏం చేసామంటే, లైక్ నే మనం రెండు కంటే లెట్ మీ రైట్ ఫర్ యూ. ఓకే, వేర్ నేమ్ ఇన్ పర్సెంటైల్ ఏతో స్టార్ట్ అయ్యే నేమ్ కావాలి. ఓకే, అడల్ట్స్ ఏతో స్టార్ట్ కాకుండా. లెట్ మీ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. లెట్ మీ టేక్ ది కమా 3%. లెట్ మీ చెక్. అంటే జస్ట్ ఫర్ యువర్ మీరు చెప్పింది ఇదే కదా. అంటే అలాంటి నేమ్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఓకే, డీతో ఎండ్ అయ్యాని ఇచ్చేసినాం కదా. సో లెట్ మీ రైట్ లైక్ దిస్. Actually, we have one name called D Puja, right? But so ఇక్కడ ఏం చేస్తుందంటే, ఈ పర్సెంటైల్ ఇది ఇస్తుంది, బట్ ఎగ్జాక్ట్ డి పర్సెంటైల్ అనే క్యారెక్టర్ తో మ్యాచ్ అయితేనే ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మనం లైక్ ఇక్కడ ఇన్ పెట్టాం కదా రాని, అంటే ఏ నేమ్ సి అంది ఇన్ ఎట్లా చేస్తుంది?
అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. ఒకవేళ ఇన్ అంటే ఏదైనా ఇంతకు ముందు విలేజెస్ సిటీస్ ఇచ్చినాం కదా, అక్కడ Okay. ఇందులో అంటే మల్టిపుల్ ఉన్నప్పుడు అట్లా ఏ మల్టిపుల్ నేమ్స్ లో మల్టిపుల్ నేమ్స్ తీసుకొని అందులో డి స్టార్ట్ విత్ డి ఇట్లా చేయొచ్చా, దీంతో వస్తుందా అని అడిగా. అంటే మనం ఎగ్జాక్ట్ నేమ్స్ ఇస్తే వస్తుంది చూడండి. ఇప్పుడు ఎగ్జాక్ట్ మల్టిపుల్ నేమ్స్ లో తీసుకోరాదా, ఇట్లా ఫైండ్ అవుట్ చేయరా? మల్టిపుల్ మనం నేమ్స్ ని పాస్ చేస్తే వి కెన్ ఏమంటారు ఇంట్లో నేమ్స్ ఎగ్జాక్ట్ నేమ్స్. ఇప్పుడు నేను డి పూజ అని ఇచ్చిన కదా, సో డి పూజ అని కాకుండా నేను ఇప్పుడు డి పూజ అని అంటే వస్తుంది. బట్ ఇఫ్ ఐ రైట్ లైక్ దిస్ డి పర్సెంటైల్, సారీ ఇలా రాశాను అనుకోండి, సో ఏమైతుందంటే ఈ డి పర్సెంటైల్తో పోలుస్తుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్ డి పర్సెంటైల్ ఎక్కడన్నా ఉంటే నేమ్లో అది ఇచ్చేస్తాను. అంటే ఇక్కడ మనం ఎగ్జాక్ట్ నేమ్స్ పాస్ చేస్తే వస్తుంది. బట్ మనం మీరు అనేది ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ కండిషన్ మనం ఇన్స్టెడ్ ఆఫ్ యా, సో మనం ఎట్లా రాయొచ్చు అంటే లైక్ పర్సెంటైల్ డి. సో అది కూడా ఏమంటారు, అది కూడా రాస్తారు. బట్ ఏ విధంగా రాస్తారని ఐ విల్ టెల్ యూ. ఓకే, మీరు చెప్పింది కూడా ఇన్ కాకుండా రాస్తారనమాట. ఇన్ యూజ్ చేయకుండా వేరేలాగా కూడా రాస్తాం. సో లెట్ మీ రైట్ ఫస్ట్ దిస్. మనకి నేమ్ అనేది డీతోనన్నా స్టార్ట్ కావాలి, లేకపోతే ఆర్ నేమ్ లైక్ ఓకే. దీన్ని కూడా ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ రావచ్చు. బట్ మనం ఏం చేసినామంటే ఇందాక ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మల్టిపుల్ ఆర్ట్స్ ఆర్ కి బదులుగా మనం ఇన్ యూజ్ చేస్తున్నాం కదా, ఇక్కడ కూడా యూజ్ చేసిన మనం ఆర్నే కదా. సో మరి మల్టిపుల్ కండిషన్స్ ని ఇన్ లో పెట్టాలి అన్నది మీది మంచి క్వశ్చన్. కానీ మనం ఈ లైక్ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్ కాకుండా మనం విత్ ద హెల్ప్ ఆఫ్ ఎలా రాస్తామంటే పర్సెంటైల్ ఏ. ఓకే, నేనేం చేస్తా అంటే మనం ఈ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసి రాస్తాం. సో వాట్ ఐఎమ్ టెలింగ్ టు యూస్, ఈ మల్టిపుల్ లైక్ కండిషన్స్ రాయడానికి మనం ఇట్లా స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసి దాని లోపల క్యారెక్టర్స్ అన్ని మెన్షన్ చేస్తాం. సో యూ గెట్ టు నో అండ్ టెల్ ద సేమ్ థింగ్ టుమారో టు మీ. ఓకే, మీరు ఇదే సేమ్ థింగ్ మీరు నాకు రేపు చెప్పాలన్నమాట. ఓకే, మనం ఏం చేస్తామంటే స్క్వేర్ బ్రాకెట్ పెట్టేసి మల్టిపుల్ లైక్ కండిషన్స్ ఇచ్చేస్తాం. అది ఏ విధంగా ఇచ్చేస్తాం అనేది మీరు నాకు తెలుసుకొని నాకు రేపు చెప్పాలి. ఓకే ఓకే, దట్ ఈస్ నేమ్స్ ఇవ్వద్దు. మనం ఇప్పుడు నేమ్స్ ఇవ్వద్దు. లైక్ పర్సెంటైల్ ఏ ప్లస్ పర్సెంటైల్ ఈ అని మనం చూసినామా, మనం ఇచ్చే లైక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్సెంటైల్ ఏ పర్సెంటైల్ డి అనే వాటిని మనం స్క్వేర్ బ్రాకెట్ లో ఇచ్చేస్తాం అనమాట. అది ఏ విధంగా ఇచ్చి ఏ విధంగా రాస్తామో అవుట్పుట్. సో యూ జస్ట్ చెక్ టుడే అండ్ యూ టెల్ టుమారో. ఓకే, మీరు నాకు రేపు చెప్పాలి. ఓకే, ఐ విల్ ట్రై. You will understand. Okay, you just browse, you will get to know everything. Okay. ఈ రోజుకైతే ఇది అర్థమైంది కదా, ఏంటి మనం నేర్చుకున్నది మ్యాథమెటికల్ లాజికల్ వేర్. సో ఇవి ఇలానే చెప్పండి. ఇది ఇన్స్టాల్ చేయాలి, అది SQL ని ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. బట్ ఐ థింక్ మీరు ఏమంటారు ప్రజెంట్ మీ దీనిలో ఇన్స్టాల్ చేసుకోలేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎదర్ మీరు ఇన్స్టాల్ అనే వేసుకోండి, అంటే యూ విల్ గెట్ సమ్ వీడియో ఇన్ యూట్యూబ్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి. ఎదర్ ఇన్స్టాల్ అని వేసుకోండి, లేకపోతే ఇక్కడ W3 స్కూల్స్ అని మనకి ఒక ప్రాక్టీస్ కోసం అని ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ డేటా సెట్స్ ఉంటాయి, కస్టమర్స్, కేటగిరీస్, ఎంప్లాయీస్, ఆర్డర్ డీటెయిల్స్ అని కొన్ని డేటా సెట్ డిఫాల్ట్ డేటా సెట్స్ ఉంటాయి. సో మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చేసి క్వెరీ రాసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇక్కడ టేబుల్ నేమ్ ఏంటి కస్టమర్స్ కదా, ఇక్కడ రన్ కొట్టిన అనుకోండి ఇలా వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే
select star from customers where ఇక్కడ ఏంటి సిటీ కదా, వేర్ సిటీ is equals to ఏంటి బెర్లీ, రైటింగ్ బెర్లీ అంటే సేమ్ సీక్వెల్ లాగానే ఇక్కడ సీక్వెల్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు W3 స్కూల్స్లో అలా ప్రాక్టీస్ చేయండి, ఆర్ ఎల్స్ మీకు పర్సనల్ ల్యాప్టాప్ ఉంటే యూ కెన్ ఇన్స్టాల్ ది సాఫ్ట్వేర్. ఓకే, మీ దగ్గర పర్సనల్ ల్యాప్టాప్ ఉంటే. సో రాని లింక్ సెండ్ చేయరాని, మాకు ఏది లేదు అసలుకి. ఎస్ నేను లింక్ సెండ్ చేస్తాను. సో నేను ఏం చేస్తున్నా అంటే చాట్ బాక్స్లో ఐఎమ్ షేరింగ్ లింక్. ఓకే, ఈ లింక్లోకి వెళ్ళి మీరు డిఫాల్ట్ డేటా సెట్స్ యూజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఇంకా ఎక్కువ డౌట్స్ వస్తాయి. కాబట్టి మీరు ప్రాక్టీస్ ఖచ్చితంగా చేయాలి. మల్టిపుల్ వేస్లో ఆలోచించండి. ఒక సిచ్యువేషన్ మీరే క్రియేట్ చేసుకోండి, ప్లస్ దాన్ని క్వెరీ ద్వారా ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పేసి మీరే రాసి చూసుకోండి. బట్ అట్లీస్ట్ ఈ 2-3 క్లాసెస్ అయిపోయిన తర్వాతకి, ఇప్పుడు ఈ రోజు క్లాస్ అయిపోయింది కదా, సో ఐ విల్ గివ్ సమ్ క్వశ్చన్స్ టుమారో. ఈ రోజు క్లాస్ ప్లస్ రేపటి క్లాస్ కలిపి నేను కొన్ని క్వశ్చన్స్ మీకు ఇచ్చేస్తాను. సో బేస్డ్ ఆన్ దట్ we will evaluate ourselves. ఓకే ఓకే రాని. సో ఈ రోజు క్లాస్లో ఇది కాకుండా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో కాకపోతే నేను మీకు ఇచ్చిన టాస్క్ ఏంటి, మల్టిపుల్ లైక్ని అంటే మనం ఇన్ ఆపరేటర్లో కాకుండా మల్టిపుల్ లైక్ కండిషన్స్ని ఈ విధంగా రాస్తారో మీరందరూ నాకు తెలుసుకొని నాకు రేపు చెప్పాలి మీరే. ఓకే, క్లియర్? సంధ్య, సంధ్య మరంపల్లి, రాని. డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో రాని, ఇట్స్ క్లియర్. సో నాకేం కావాలంటే రేపు మీరు ఒక మంచి లాజికల్ క్వశ్చన్తో ఫజిల్తో రావాలి. సో డైలీ ఐఎమ్ ఆస్కింగ్ ఫజిల్, రైట్? సో యూ నీడ్ టు ఆస్క్ ఫజిల్ అట్లీస్ట్ వన్ డే. ఓకే రాని. లెట్ మీ సీ టుమారో. ఓకే, రేపు చూద్దాం ఎవరు అడుగుతారు క్వశ్చన్, వాళ్ళ క్వశ్చన్కి మనం ఏ విధంగా ఆన్సర్ చేస్తాం. లెట్ మీ సీ. ఓకే, ఈ రోజుకి మనం ఫజిల్ ఏం వేసుకోలేము. ఎనీవేస్ ఓకే, ఈరోజు మనం క్లాస్ ఇంకేం చేసేద్దాం. ఓకే రాని, బాయ్. ఓకే మరి, బాయ్ బాయ్. బాయ్ ఎవ్రీవన్. బాయ్. బాయ్.